కురుక్షేత్రం ఈ సెగ్మెంట్. అండ్ ముందుగా మీరు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిర్వ్యాశేమ దేవహీతం యదాయుః. ఋగ్వేదంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మంగళ శాసనం కోరుకునేటటువంటి ఒక మంత్రం. చూడండి, వేదం ఎంత గొప్పది అని అంటే ఈ మంత్రార్థం ఒక్కసారి మీరు వింటే కనుక ఇది ఒక మతానికి చెందినది కాదు అని మీకు అర్థమవుతుంది. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, ఎల్లప్పుడూ కూడా శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి మాటలే నేను వినాలిగాక. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, ఎప్పుడూ కూడా శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి దృశ్యాలే నేను చూడాలిగాక. స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిః, నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా అత్యంత బలంగా ఉండాలిగాక. అంతే విధంగా నాకు అత్యధిక ఆయుష్ ఉండాలిగాక. నేను ధర్మం గురించి మాట్లాడాలిగాక, దేవతల గురించి స్తుతించాలిగాక, ధర్మాన్ని నేను రక్షించాలిగాక అనేటటువంటి అర్థం మనకు ఈ మంత్రంలో వస్తుంది. ప్రతి కార్యక్రమానికి కూడా ముందు మనం ఈ మంత్రంతో ప్రారంభం చేసుకోవడం అనేది మంగళకరం. ఇకపోతే నిన్న ఈ కార్యక్రమానికి నేను వస్తూ ఉన్నటువంటి విషయం సద్గురువులు పూజ్య గురుదేవులైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి చెప్పడం జరిగింది. ఏ ఛానల్ వాళ్ళు చేస్తున్నారు ఏమిటి అని అడిగారు. ఈ విధంగా రిఫ్లెక్షన్ అని ఒక రైట్ వింగ్ జర్నలిజం ఛానల్ అండి అని నేను చెప్పడం జరిగింది. రైట్ వింగ్ జర్నలిజమా అన్నారు. అవునండి అన్నారు. ఓహో, అయితే ఇప్పుడు వీళ్ళను కూడా జనాలు బాగా ఆదరిస్తున్నారన్నమాట అన్నారు. అవునండి. అంటే ఒకానొక కాలంలో పూర్తిగా లెఫ్ట్ వింగ్ జర్నలిజానికి, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీకి ఎక్కువగా గౌరవం ఉండేది. అంటే వారే చెబుతున్నారు, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీకి, లెఫ్ట్ వింగ్ జర్నలిజానికి బాగా ఆదరణ ఉండేది. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఆ రోజులు పోయి రైట్ వింగ్ జర్నలిజానికే ఇప్పుడు రోజులు వచ్చాయి. నేడు అత్యధికులు అంటే మెజారిటీ అయినటువంటి హిందువుల యొక్క వాళ్ళ యొక్క ఉద్దేశానికి, వాళ్ళ యొక్క అభిప్రాయానికి అనుగుణంగానే జర్నలిజం అంటే వార్తా ఛానళ్ళు కూడా నడుచుకోవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఇప్పుడు హిందువులకు అనుగుణంగా వార్తలు రాస్తేనే, హిందువులు మెచ్చుకునేట్టుగా వార్తలు రాస్తేనే వార్తా ఛానళ్ళు ఉంటాయి, మనగలుగుతాయి. హిందువులకు వ్యతిరేకంగా ఇప్పుడు మేము వార్తలు రాస్తాము అంటే కనుక వాళ్ళ యొక్క ఆటలు సాగవు. ఇది నా సందేశంగా అక్కడ వెళ్ళి చెప్పు అని స్వామివారు చెప్పడం జరిగింది. అక్కడ నుండే వారు రిఫ్లెక్షన్ ఛానల్కు కూడా ఆశీస్సులు అందజేశారు. ఆ విధంగా పూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ ఇప్పుడు మనం ఈ యొక్క అంశంలోకి వెళ్ళిపోయినట్లయితే కురుక్షేత్రం అని ఈ యొక్క సెషన్కి పేరు పెట్టారు. కురుక్షేత్రం అంటే ఏమిటి అని మనం చూస్తే క్షత్రం అనే పదం, క్షేత్రం అనే పదం రెండు ఒకటే ఇంచుమించుగా. క్షత్రం అంటే ఏమిటండి? మనం క్షేత్రాన్ని విడిచిపెట్టాము, లేకపోతే మనకి క్షేత్రం అనేది హిందువుల్లో లోపించింది అంటే సత్యమే. హిందువులకు భగవద్గీత మిగిలింది, క్షేత్రం పోయింది. భగవద్గీతను పూజిస్తున్నారు, క్షేత్రాన్ని మరిచిపోతూ వచ్చారు. అసలు క్షేత్రం అంటే ఏమిటి? నిన్నెవడైనా వెళ్ళి ఒక కత్తిని పట్టుకుని లేకపోతే ఒక గన్నుని పట్టుకుని యుద్ధం చేయమని చెప్పలేదు, దాడులు చేయమని చెప్పలేదు. రఘువంశంలో మనం చూసుకున్నట్లయితే ఒకానొక సందర్భంలో దిలీప మహారాజు అని ఒక మహారాజు ఉంటాడు. ఆయన అడవికి వేటాడడానికి వెళ్ళినప్పుడు ఒక సింహం చేతిలో ఒక ఆవు ఉంటుంది. అంటే ఒక సింహం ఆవుని చంపబోతూ ఉంటుంది, దానికి అదే ఆహారం కాబట్టి. సింహానికి బలహీనమైనటువంటి జంతువులు ఆహారం. ఆ విధంగా సాధు జంతువులు కూడా సింహానికి ఆహారమే. ఆవును సింహం ఆహారంగా తీసుకోబోతూ ఉన్నది. అప్పుడు దిలీప మహారాజు తన యొక్క క్షాత్ర ధర్మాన్ని ఉపయోగించి సింహాన్ని నిలువరించాడు. నిలువరించి ఆవును కాపాడాడు. అప్పుడు సింహం దిలీప మహారాజుని ప్రశ్నించింది, ఇదేమిటయా, నా నోటి వద్ద ఉన్నటువంటి ఆహారాన్ని నువ్వు లాక్కుంటూ ఉన్నావు,
ఇది నీకు న్యాయం కాదు కదా, నేను నీ రాజ్యంలో జీవినే, నువ్వు నాకు ఆహారాన్ని అందించవలసిన బాధ్యత నీదే కదా, నువ్వు నా ఆహారాన్ని ఎందుకు తీసుకుంటూ ఉన్నావు అని అడిగితే, నేను నీ ఆహారాన్ని తీసుకోవటం లేదు. క్షాత్రధర్మం, క్షత్రం అంటే 2 లక్షణాలు ఉండాలి. క్షతం త్రాయతే ఇది క్షాత్రం. మనమందరం కూడా వార్తల్లో చదువుతూ ఉంటాం, మనందరికీ తెలుసు. ఏదైనా ఒక అనర్థాలు జరిగినప్పుడు క్షతగాత్రులు అనే పదం వాడతారు. క్షతగాత్రులను తీసుకువెళ్ళారు, ఇంతమంది మరణించారు, ఇంతమంది క్షతగాత్రులు ఉన్నారు అని. క్షతగాత్రులు అంటే ఏమిటి? దెబ్బతిన్నవారు. అదేవిధంగా దెబ్బతిన్నవారు క్షతగాత్రులు అవుతారు. క్షత్రియుడి యొక్క లక్షణం, క్షాత్రం అంటే ఏమిటంటే దెబ్బతిన్నవాడిని రక్షించడం, దెబ్బ తినకుండా కూడా కాపాడడం. ఈ 2 లక్షణాలు కూడా క్షాత్రం కిందకు వస్తాయి. మనం ఆ మాత్రం చేయలేమా? మనం మన కళ్ళ ముందు మన ఆడపిల్లల్ని ఒక ధర్మ వ్యతిరేకి, ఒక ఉగ్రవాది కబళించుకు వెళ్ళిపోతూ ఉంటే, ఆ ఆడపిల్ల రేపు అన్యాయం కాబోతోంది అని మనకు అవగాహన ఉన్నప్పుడు మనం రక్షించి, నువ్వు చేస్తూ ఉన్నటువంటిది తప్పమ్మా, ఇది కాదు, ఇంకొకసారి ఆలోచించుకోని మనం చెప్పలేమా? ఒకవేళ మన ఆడపిల్లల్ని కనుక వాళ్ళు బలాత్కారం చేయబోతూ ఉంటే మనం వెళ్ళి రక్షించలేమా? అంటే గాయపడడానికి ముందు మనకు తెలిస్తే కనుక మనం రక్షించాలి, గాయపడిన తరువాత మనం అక్కడ ఉంటే కనుక మనం ఖచ్చితంగా రక్షించాలి. ఈ 2 చేయలేకపోతే కనుక మనలో క్షాత్రం లేనట్టు. భగవద్గీతలో కూడా మనం చూస్తే వాళ్ళ ఒక క్షత్రియుడి యొక్క లక్షణాలు ఏమిటి అని భగవంతుడు చెబుతాడు. క్షత్రియుడు అని అంటే కనుక క్షాత్ర గుణం ఉన్నటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉండాలి. క్షత్రియులు అంటే అదేదో జాతిపరంగా క్షాత్రత్వం అని మనం భావించినట్లయితే కనుక చాలా తప్పు. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం అని ఇదంతా కూడా చెప్తూ, శౌర్యము, తేజస్సు, ధృతి, అదేవిధంగా దయ, ముఖ్యంగా 2 లక్షణాలు ఇందులో చెబుతూ ఉన్నాడు. ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ తప్పు నివారించాలి, ఇది క్షాత్రగుణం ఉన్నటువంటి వాళ్ళ లక్షణం. అదే సమయంలో దయ ఉండాలి, మన వారి పట్ల దయ ఉండాలి, మన అన్న వాళ్ళ పట్ల మనకు దయ ఉండాలి, శత్రువుల పట్ల మనకు ఆ యొక్క క్షాత్రగుణం చూపించగలిగేటటువంటి పోరాట పటిమ ఉండాలి. భగవంతుడి యొక్క ముఖ్య లక్షణం ఏమిటండి? భగవంతుడు అని మన చేత పూజింపబడేటటువంటి వాళ్లకు 2 ముఖ్య లక్షణాలు ఉంటాయి. ఏమిటవి అని అంటే కనుక దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్టులు అంటే ఎవరు? ధర్మ వ్యతిరేకులు. శిష్టులు అంటే ఎవరు? ధర్మ అనుకూలురు. మనం భగవంతుడు అని ఏదైతే భగవంతుడు అవతారం తీసుకుని చేస్తాడో మనం కనీసం ఆ పని చేయడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడే వస్తాడో చేస్తాడో అని మనం అనుకోవడం చాలా తప్పు. దుష్టుల్ని మనం శిక్షించాలి, శిష్టుల్ని రక్షించాలి. కానీ ప్రజాస్వామ్యం ఇది. పూర్వం రోజుల్లో అయితే కనుక అస్త్రంతో శిక్షించేవారు, పూర్వం రోజుల్లో అయితే కనుక కత్తులు, కటార్లు, ధనుస్సులు ఇవన్నీ ఉండేవి. మరి నేటి రోజుల్లో పరిస్థితి ఏమిటి అని అంటే కనుక నేటి రోజుల్లో మనకు వాక్కే ఆయుధం, నేటి రోజుల్లో మనకు ఓటే ఆయుధం. కనీసం వాక్కుతో మనం ప్రశ్నించలేకపోతే ఇంకెందుకు? ప్రతి ఒక్కరు కూడా అస్త్రం పట్టడానికో లేకపోతే గొడవలకు వెళ్ళడానికో భయపడవచ్చుగాక, కానీ ప్రశ్నించడానికి కూడా భయపడుతూ ఉన్నాము అని అంటే కనుక ఇంకా మనలో క్షాత్రం ఉంది అని మనం చెప్పాలా? క్షాత్రం ఎక్కడుంది? క్షాత్రం లేదు. క్షాత్రం ఎప్పుడో మనం పోగొట్టుకున్నాము. కానీ దానిని ఇప్పుడు మళ్ళీ మనం ఒక్కసారి మళ్ళీ పునః ఆవాహన చేసుకోవాలి. భగవంతుడు భగవద్గీతలో అర్జునుడితో చెప్తాడు చాలా అద్భుతమైనటువంటి మాట. ఇందాక వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట, కృష్ణుడు, రాముడు వీళ్ళెప్పుడూ కూడా మర్యాద పురుషోత్తములు, ఎప్పుడూ కూడా వాళ్ళు వీరత్వాన్ని చూపినట్లుగా మనకు కనిపించరు. అలా ఎందుకు చూపించట్లేదు అంటే చాలా స్పష్టంగా అర్జునుడు, నేను యుద్ధం చేయడానికి నాకు ఏమాత్రం కూడా ఉద్దేశం లేదయ్యా, నాకు చాలా ఒళ్ళంతా కూడా గాంధీవం స్రంసతే హస్తాతు, చేతి నుండి గాంధీవం కింద పడిపోతోంది, నా వల్ల కావటం లేదు అని అంటే కృష్ణుడు వెంటనే ఆయనకి చాలా కోపం వస్తుంది. ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ మాట మాట్లాడతాడా ఈయన అని చెప్పేసి, క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ఠ పరంతప. ఇంతకు మించినటువంటి వాక్యం కృష్ణుడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. క్లైబ్యం అంటే ఏమిటి? క్లైబ్యం అంటే నపుంసకత్వం. నపుంసకత్వాన్ని చూపిస్తున్నావా నువ్వు అని అర్జునుడిని ఒక్క మాటతో కృష్ణుడు
ఒక రకంగా పూర్తిగా అతను ఎంత తప్పు చేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తు చేశాడు. గుర్తు చేసి, నువ్వు క్లైబ్యాన్ని చూపించకు, నపుంసకత్వాన్ని చూపించకు, దయచేసి నువ్వు క్షుద్రం హృదయ దౌర్బల్యం. నేడు మన హిందువుల్లో ఉన్నది ఇదే, క్షుద్రమైనటువంటి హృదయ దౌర్బల్యం. క్షుద్రం అంటే ఏమిటి అని అంటే నీచమైనది. నీచమైనటువంటి హృదయ దౌర్బల్యంతో నువ్వు బాధపడుతున్నావయ్యా. నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి యుద్ధం చేయను అని నంగనాచ కబుర్లు చెప్తావా అని కృష్ణుడు అర్జునుణ్ణి ఎత్తి పొడిచాడు. అందుకే ఆ తరువాత అర్జునుల్లో పౌరుషం వచ్చింది, యుద్ధం చేశాడు, కురుక్షేత్ర యుద్ధం గెలిచాడు. అదేవిధంగా నేడు హిందువులు కూడా మనం చూసుకున్నట్లయితే క్షుద్రమైనటువంటి హృదయ దౌర్బల్యంతో ఉన్నారు, నీచమైనటువంటి మానసిక బలహీనతతో ఉన్నారు. కనీసం తోటి హిందువు సమస్యలో ఉంటే హిందువులు వెళ్ళి నేను నీకు అండగా ఉన్నాను అని చెప్పేటటువంటి పరిస్థితి లేదు. హిందువుల ఆడపిల్లలు అన్యాయం అవుతూ ఉంటే వాళ్లకు వెళ్ళి సహాయం చేసేటటువంటి ఆ యొక్క క్షాత్రం మన హిందువుల్లో పోయింది. కనీసం మన కుటుంబంలోనైనా సమస్యలు వచ్చినప్పుడు హిందువులు వెళ్ళి నిలుస్తూ ఉన్నారు. ఇది ఒక్కటే నిలిచింది. కన్న తల్లికో, కన్న తండ్రికో, కట్టుకున్న భార్యకో, కన్న పిల్లలకో సమస్య వచ్చినప్పుడు మాత్రం హిందువులు వెళ్ళి చక్కగా నిలబడుతూ ఉన్నారు. కానీ తోటి హిందువుకు సమస్య వచ్చినప్పుడు మాత్రం ఒక్క హిందువు రావటం లేదు. నాతో చాలామంది చెబుతూ ఉంటారు, ఏమయ్యా నువ్వు చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటావు, నీకన్ననాడు రేపు సమస్య వచ్చినప్పుడు ఒక్క హిందువు రాడు, ఎందుకు నీకు ఇవన్నీ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి నేడు ఉన్నదా లేదా ఒక్కసారి చెప్పండి మీరు. ఎవరైనా గతంలో చాలామంది హిందుత్వవాదుల్ని ఖైదు చేసి జైల్లో పెట్టినప్పుడు మన వాళ్ళెవరూ కూడా రోడ్డెక్కింది లేదు, వాళ్లకు సమర్థింపుగా వాళ్ళను విడుదల చేయండి అని పోరాడింది లేదు. కావున క్షాత్రము అనంటే నేటి రోజుల్లో కత్తితో పోరాడనక్కర్లేదు, ధనుస్సుతో పోరాడనక్కర్లేదు, గన్నుతో పోరాడనక్కర్లేదు, కనీసం వాక్కుతో పోరాడండి. కనీసం ఒక మాట సహాయం, వచనే కా దరిద్రత అని పెద్దలు చెప్పినట్లుగా ఒక్క మాట మాట్లాడడంలో మీ దరిద్రం పోయేదే ఉంది, మీకు దరిద్రం వచ్చేదే ఉంది. ఒక హిందూ ధర్మం గురించి పోరాడుతున్నటువంటి వాళ్లకు సహాయంగా ఒక మాట మాట్లాడండి. చేతనైతే వాళ్లకు తోడుగా వెళ్ళండి, ఇంకా చేతనైతే ఆర్థిక సహాయం చేయండి, ఇంకా చేతనైతే మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో వాళ్లకు సహాయం చేయండి. అంతేకాని ఏదో నా కడుపు చల్లగా ఉంటే చాలు అని కనుక ఉన్నట్లయితే భవిష్యత్తు తరాలు, మీ కొడుకు, మీ మనుమడు, మీ ముని మనవడు, వాళ్ళ కడుపు చల్లగా ఉండేటటువంటి అవకాశాన్ని మీరే పోగొట్టిన వారు అవుతారు. ఒకానొక సందర్భంలో నేడు ఎవరెవరైతే ముస్లిములుగా, క్రైస్తవులుగా నేటి సమాజంలో జీవిస్తూ ఉన్నారో వాళ్ళు వచ్చి రకరకాలుగా వాళ్ళ ధర్మానికి అనుగుణంగా, వాళ్ళ మతానికి అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతూ రకరకాలుగా వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారో, ఉద్యమాలు చేస్తూ ఉన్నారో, ఇంకా ఎక్స్ట్రీమ్గా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళంతా భారతదేశంలో ఒకప్పుడు హిందువులే. ఒకప్పుడు హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బలవంతంగా మతం మార్చబడ్డారు. ఇళ్లలో ఉన్నటువంటి మగవాళ్లను చంపి ఆడవాళ్లను తీసుకుని వెళ్ళి బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్లకు పుట్టినటువంటి సంతానమే నేడు ఉన్నటువంటి ఆయా మతస్థులు. మన ఆడవాళ్లను వాళ్ళు తీసుకువెళ్ళకపోయి ఉంటే వాళ్ళ జాతి మన దేశంలో నేడు లేనే లేదు. వాళ్ళ జాతిని ఉద్ధరించింది కూడా మన ఆడవాళ్లే అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. నాడు అంత కష్టపడి మన యొక్క ధర్మాన్ని రక్షించడానికి కృషి చేసి వాళ్ళ చేతిలో చనిపోయినటువంటి మగవారి భార్యలు, ఆడబిడ్డలు నేడు వాళ్ళ ఇళ్లల్లోనే ఉన్నారు. ఆ విషయం వాళ్లకు తెలియక, మా పూర్వీకులంతా కూడా హిందువులే అన్న విషయం వాళ్లకు తెలియక నేడు హిందువుల మీద వాళ్ళు వాగ్దాడి కావచ్చు, లేకపోతే ఇతర దాడులు కావచ్చు చేస్తూ ఉన్నారు. మేమే ఇక్కడ ప్రథమ పౌరులం, మీరు ద్వితీయ పౌరులు అని వాళ్ళు చెబుతూ ఉన్నారు. మనం కూడా చప్పట్లు కొట్టి మతాలన్నీ సమానమే, వాళ్ళందరూ సహోదరులే అని మనం అంటూ ఉన్నాం. సహోదరులే, మనతో గౌరవంగా ఉన్నంతకాలం అందరూ సహోదరులే, మనతో చక్కగా ఉన్నంతకాలం అందరూ సహోదరులే. ఎప్పుడైతే తేడా వస్తుందో అప్పుడు సహోదరులు ఎందుకు అవుతారు? మనం ఏం చేయాలో అది చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దయచేసి క్షుద్రమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని హిందువులు కలిగి ఉండవద్దు. నీచమైనటువంటి మానసిక బలహీనతల్ని హిందువులు కలిగి ఉండవద్దు. దయచేసి మానసికంగానైనా బలంగా ఉండండి. బలంగా ఉండి తోటి హిందువులకు
సపోర్టుగా వెళ్ళండి. తోటి హిందువుల సమస్యలు మీ సమస్యలుగా మీరు చూడండి. మీ రంగంలో మీరు ఉన్నత స్థితిలో ఉంటే కనుక ఆ రంగంలోనే వాళ్లకు చేతనైన సహాయం అందరూ కూడా చేయండి. కనీసం హిందువుగా చెప్పుకోవడానికి కూడా భయపడేటటువంటి రోజుల నుండి నేను హిందువును అని చెప్పుకోగలిగినటువంటి స్థితికి వచ్చాం. అభివృద్ధి లేకపోలేదు, నేను హిందువును అని ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. కానీ అక్కడితో ఆగిపోకూడదు. నేను హిందువుని అని మనం చెప్పుకుంటే సరిపోదు, మన తోటి హిందువులు కూడా చెప్పుకోవాలి. ఒకానొక సందర్భంలో నాకు బాగా గుర్తు, నేను ముస్లింని అని వాళ్ళు చెప్పుకోగలిగేవారు, నేను క్రైస్తవుని అని వాళ్ళు చెప్పుకోగలిగేవారు. కానీ మన హిందువులు నేను హిందువుని అని చెప్పుకోలేకపోయినటువంటి దుస్థితిలో ఉండేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నుండి బయటపడ్డారు. నేను హిందువుని అని గర్వంగా చెప్పుకోగలుగుతూ ఉన్నారు. అందుకే మనం నేడు ఇక్కడ ఈ విధమైనటువంటి కాన్క్లేవ్ చేసుకోగలుగుతూ ఉన్నాం. మీరందరూ రాగలిగారు, మేము మాట్లాడగలుగుతూ ఉన్నాం. కావున అక్కడే ఆగిపోవద్దు, ఇంకా ఇంకా కూడా ముందుకు రావాలి. మనం క్షత్రం అనేటటువంటిది అంటే మన హిందువు ఎక్కడైనా దెబ్బతిన్నాడా వెళ్ళండి, తోడు ఉండండి, రక్షించే ప్రయత్నం చేయండి. మన హిందువు దెబ్బ తినబోతూ ఉన్నాడు అని మీకు ముందే తెలిసిందా, వెళ్ళండి, తోడు ఉండండి, దెబ్బ తినకుండా కాపాడండి. ఈ 2 లక్షణాలే క్షాత్రము అనంటే. ఈ 2 లక్షణాలు కనుక మనకు లేకపోతే మన తోటి హిందువు దెబ్బ తిన్నాడు అని తెలిసి కూడా మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అని అంటే ఇందాక కృష్ణుడు చెప్పాడు చూసారా, ఆ లక్షణాలు ఉన్నట్టే. అదేవిధంగా తోటి హిందువుకి సమస్య రాబోతూ ఉన్నది అని మీకు ముందే తెలిసినప్పటికీ కూడా మీరు ఏమాత్రమో సహాయం చేయకుండా మీ పని మీరు చేసుకున్నారా, మీకు ఆ లక్షణాలు ఉన్నట్టే. అందువల్ల అందరూ కూడా క్షాత్రాన్ని చూపిద్దాము. తరువాతి అంశంలోకి మళ్ళీ మనందరికీ తెలుసు, రుద్రాధ్యాయము అని మనం చెప్పుకుంటాం. నమ్మకం అంటాం మనం. నమ్మకం అంటే ఓం నమో భగవతే రుద్రాయ అని మొదలవుతుంది. అందులో మొట్టమొదటి మంత్రం ఏమిటో తెలుసునండి. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. శివుణ్ణి నమస్కరిస్తూ ఉన్నారు. ఏ విధమైనటువంటి శివుణ్ణి? ఉగ్రుడైనటువంటి శివుణ్ణి. ఏ విధంగా ఉగ్రుడైనటువంటి శివుణ్ణి? నమస్తే అస్తు ధన్వనే, చేతిలో ధనుస్సు ఉన్నటువంటి శివుడా నీకు నమస్కారము అని మనం మొట్టమొదటి మంత్రంలోనే చెప్పుకుంటూ ఉన్నాం. శివుడి చేతిలో ధనుస్సు ఉంది అనే మనం రుద్రాధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. విష్ణు సహస్రంలో చిట్ట చివరి శ్లోకం ఏమిటి? విష్ణు సహస్రంలో చిట్ట చివరి శ్లోకం కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే, వనమాలి గదీశార్ంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవో భిరక్షతు. దాని ముందు ఇంకో శ్లోకం ఉంది. దాని ముందు శ్లోకం ఏమిటండి? శార్ంగధన్వా గదాధర అని ఒక వాక్యం వస్తుంది. ఆ వాక్యంలో 2 నామాలు, శార్ంగధన్వా గదాధర. శార్ంగము అనే ధనుస్సును చేతిలో కలిగి ఉంటాడు మహావిష్ణువు. ఇంకో చేతిలో గద ఉంటుంది. శివుడైన ధనుస్సు మాత్రమే పట్టుకున్నాడు, ఈయన 2 పట్టుకున్నాడు. ఈ చేతిలో ధనుస్సు, ఈ చేతిలో గద. ఆ విధంగా ఇట్నుంచి వస్తే ఇటు వేసేస్తాడు, ఇట్నుంచి వస్తే ఇటు వేసేస్తాడు. ఆ విధంగా మన దేవుళ్ళు ఎప్పుడూ కూడా హృదయ దౌర్బల్యంతో లేరు. ఎక్కడ అధర్మం వస్తే అక్కడ వాళ్ళు అస్త్రాలను ఉపయోగిస్తూనే వచ్చారు. అదేవిధంగా మీరు అమ్మవారిని చూడండి. ఇంకా సరే శివుడి గురించి చెప్పుకున్నాము, అదేవిధంగా మహావిష్ణువు గురించి కూడా చెప్పుకున్నాం. ఈయనకి 2, ఆయనకి 4 చేతులు ఉంటాయి. అమ్మవారికి ఎన్ని చేతులు ఉంటాయి? అష్టాదశ భుజ, 18 చేతులు ఉంటాయి ఆవిడికి. ఇటు 9, ఇటు 9 ఉంటాయి. మొత్తం 33 కోట్ల మంది దేవతల చేతిలో ఉండేటటువంటి ఆయుధాలన్నీ అమ్మవారి చేతిలోనే ఉంటాయి. ఓ చేతిలో గద, ఓ చేతిలో ధనుస్సు, ఓ చేతిలో కత్తి, ఓ చేతిలో చక్రం, ఇంకా అన్నీ ఉండి ఆవిడ చేతిలో డాలు కూడా ఉంటుంది. అంటే ఇన్ని ఆయుధాలు అమ్మవారు కలిగి ఉంటుంది. స్త్రీమూర్తి అయి ఉండి అమ్మవారు ఎప్పుడూ కూడా బలహీనంగా లేదు. మన యొక్క సనాతన ధర్మ చరిత్రలో అమ్మవారు ఎప్పుడూ కూడా బలహీనంగా మనకు అస్త్రాలు లేకుండా కనిపించదు. దృష్టిలో పెట్టుకోవాలి. దేవతలందరూ కూడా అస్త్రాలను పట్టుకుని మనకేం బోధిస్తూ ఉన్నారు? మనం ఎప్పుడూ కూడా ఆత్మరక్షణ చేసుకోవలసిందే. శివుడైనా మహావిష్ణువైనా అమ్మవారైనా వాళ్ళంతటా వాళ్ళు ఎప్పుడూ యుద్ధానికి వెళ్ళరు. హిందువు కూడా తనంతట తాను ఎప్పుడూ కూడా యుద్ధానికి వెళ్ళడు. కానీ వాళ్ళ ముగ్గురు యుద్ధానికి ఎవరైనా వచ్చారనుకోండి, వీళ్ళు
విడిచిపెట్టరు, వాళ్ళని సంహరించాల్సిందే, వీళ్ళు గెలవాల్సిందే. ఆ లక్షణాన్ని మనం కనీసం అడాప్ట్ చేసుకోవాలి. మనం ముందు యుద్ధం చేయం, మనం ఎప్పుడూ ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టం, మనం సాత్విక స్వభావంతో ఉంటాం. కానీ మన మీదకు ఒకడు దాడి చేయడానికి వచ్చినప్పుడు, మన ధర్మం మీద ఒకడు దాడి చేస్తూ ఉన్నప్పుడు కూడా మనం ఆత్మరక్షణ అంటే ధర్మరక్షణ, మన ధర్మాన్ని మనం రక్షించుకోవడానికి 4 మాటలు మాట్లాడలేదు, 4 కార్యక్రమాలు చేసుకోలేదు, నలుగురికి తోడు వెళ్ళలేదు అని అంటే కనుక అంతకు మించినటువంటి నీచమైన హృదయ దౌర్బల్యం ఇంకొకటి లేదు అని కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతకుముందు మన గురువుగారు చెప్పినట్టే, అంటే ఒక సాధారణ హిందువు పరిస్థితి కురుక్షేత్రంలో అర్జునుడు ఎటువంటి మానసిక స్థితితో ఉన్నాడో, ఇప్పుడు ఈ సెక్యులరిజం కానివ్వండి లేదా వాట్ ఎవర్ అనేక ఆంక్షల మధ్యలో ఒక హిందువు కూడా అటువంటి స్థితిలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు గ్రౌండ్లో చాలా మట్టుకు తిరుగుతారు, గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉంటారు, గ్రౌండ్లో సమస్యలను మీరు చూస్తూ ఉంటారు. క్షాత్రం మన హిందువుల్లో ఇంకా ఎంతవరకు సజీవంగా ఉందని మీరు చూస్తున్నారు, అండ్ దూరం కావడానికి గల కారణం ఏంటి? ముందుగా రిఫ్లెక్షన్ ప్రేక్షకులందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్కారం. అండ్ మెయిన్లీ ఇక్కడ అమ్మోకి స్పెషల్ థ్యాంక్స్ అండ్ అప్రిసియేషన్, ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు, ఇట్లాంటివి అనేక నిర్వహించినందుకు కూడా. సో ఇక్కడ క్షాత్రం గురించి ఒకటి మాట్లాడుకోవాలండి. హిందువుల్లో క్షాత్రం చచ్చిపోయిందని కొంతమంది అంటున్నారు, క్షాత్రం బతికే ఉందని కొంతమంది అంటున్నారు. నేను 2 అబద్ధాలే అంటున్నా. హిందువులు ఏ విధంగా అయితే ఈ దేశంలో నిద్రపోతున్నారు అనే ఒక మబ్బులో మనం బతికేస్తున్నామో, అలాగే ఈ మబ్బులో కూడా బతికేస్తున్నాం. హిందువులు నిద్రపోవట్లేదు, నిద్ర నటిస్తున్నారు. బికాస్ వాళ్ళకి కంఫర్ట్ కావాలి. అలాగే హిందువుల్లో క్షాత్రం కూడా చచ్చిపోలేదు, ఉంది. కానీ దాన్ని బయటికి తీయాలంటే ఎక్కడ మళ్ళీ శ్రమపడాలి, ఎవరికి పని పెట్టాలని చెప్పేసి ఆలోచనతోటి ఏమీ లేని చవటల్లాగా కూర్చుంటున్నారు. భగవద్గీతలో కనుక 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, సంభావ్యతే కీర్తించ మరణాత్ అధిరుచ్యతే అని చెప్పేసి పరమాత్మ మనకు చెప్తా ఉన్నారు. అంటే ఎవరైనా ఒకడికి మర్యాద కలిగినోడికి, ఇజ్జత్తు మానం అంటారు కదా, అది కలిగినోడికంట అది పోగొట్టుకోవటం మరణం కంటే దారుణమైన విషయం. సిగ్గు మానం పోగొట్టుకుని బతకటం కంటే చచ్చిపోవటం మేలురా బాబు అని పరమాత్మ మనకి స్ట్రైట్గా భగవద్గీతలో చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాం? అన్నీ ఇడిసే బతుకుతున్నాం. ఎందుకు? ఈ రోజు మనకి ఏదన్నా సిగ్గు మానం పౌరుషం వీటితో బతకాలంటే మనం వీధుల్లోకి రావాలి. మనం వీధుల్లోకి రావాలంటే మన పని పక్కన పెట్టాలి. మనకి బోల్డ్ పనులు ఉంటాయి. పొద్దున్నే ఒళ్ళు కడుక్కోవాలి, అది అయిన తర్వాత కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేయాలి, అది అయిపోయిన తర్వాత ప్యాకాటో లేకపోతే క్లబ్బో పబ్బో ఏదోటి కావాలి. మన సుఖాలు మన ఆలోచనలు ఏవి మనం పక్కన పెట్టలేం. కానీ మనకేం కావాలి? దేశ రక్షణ కావాలి, ధర్మరక్షణ కావాలి. కానీ ఇంకెవరో చెయ్యాలి, మనం చెయ్యం. ఇది ప్రస్తుతం మన దగ్గర మిగిలిన క్షాత్రం అన్నమాట. నిజానికి మరి పోయి శాంతం క్షాత్రం లేకుండా వీళ్ళందరూ పౌరుషం లేకుండా ఇట్టాగే బతుకుతున్నారంటే, ఒక్కొక్కడికి పౌరుషం ఎట్లా ఉంటుందంటే, పెళ్ళాన్ని పులిహార చేయమంటే సరిగ్గా చేయకపోతే ప్లేట్ని గాల్లోకి ఇసిరి కొట్టేంత పౌరుషం ఉంటుంది. మామూలు పౌరుషం కాదు. కానీ ఈ పౌరుషం రోడ్డు మీద ఎవడైనా మ్యాక్ గడ్డం వేసుకుని నెత్తిని టోపీ పెట్టుకుని బండితో గుద్దితేనో లేకపోతే ఏదన్నా గొడవ పెట్టుకుంటేనో వాడి దగ్గర మాత్రం క్యా హువా భయ్యా అంటాడు. మరి ఆడెట్ట భయ్యా అయ్యాడు? ఈడు అమ్మ ఆడి బాబు దగ్గరికి పోయిందా, ఆడి బాబు ఈడు అమ్మ దగ్గరికి వచ్చాడా? లేదు. కానీ ఆ క్షాత్రం ఎక్కడ చూపిస్తారంటే కొంపలో పెళ్ళాల దగ్గర. ఎందుకు? వాళ్ళు ఏం మాట్లాడరు కదా. మళ్ళీ ఇట్లాంటి క్షాత్రం ఇంకెవరి దగ్గర చూపిస్తారంటే, పొరపాటున ఎప్పుడైనా గుడికి వెళ్తే జనరల్గా మనం గుడికి పోం, బయట నుంచి ఫ్లయింగ్ కిస్లు వేస్తాం దేవుడికి కూడా. పొరపాటున ఎప్పుడైనా గుడికి పోతే ఆ గుడిలో మనకంటే క్యూ లైన్లో ముందున్నోడు లేదా మనకంటే వెనకున్నోడు ఒక్కరిని దాటుకుని ముందుకెళ్తుంటే యాడికి పోతున్నావురా అని అడుగుతాం. అదే మన కడుపు కొడుతున్న ఒక మరకను ఒక గొర్రెను క్వశ్చన్ చేసే దమ్ము మనలో ఎవరికన్నా ఉంటుందా? ఉండదు. ఇక్కడ అయిపోతుంది మన క్షాత్రం. ఇంతకీ క్షాత్రం అంటే ఏంటి ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే వీళ్ళందరూ మరి ఇంట్లో చూపించేది బయట చూపించేది క్షాత్రం అని ఎందుకు అనాల్సి వస్తుంది? ఇందాక చెప్పారు కదా, క్షతాత్రాయితే ఇది క్షాత్రం. కష్టాల్లో ఉన్నవాడిని లేదా గాయాల పాలైన వాడిని కాపాడటము, ప్రాణాపాయంలో ఉన్నవాడిని కాపాడటం కూడా క్షత్రియ లక్షణమే. మరి ఈ క్షత్రియ లక్షణాలని ప్రతి ఒక్కడికి ఉన్నాయిగా. ఎవడో ఉంటాడు, వాడి పెళ్ళాన్ని ఎవడో వచ్చి చేయబట్టుకుంటుంటే వాడు ఊరుకుంటాడా? లేదుగా. లేదు, వాడు ఆస్తిలోకి ఎవడన్నా ఒకడు వచ్చి ఒక అడుగు ముందుకు జరిపి గోడ కట్టుకుంటే ఆడు ఆగుతాడా? కోర్టు, పైకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు
అవసరమైతే అవకాశం లేకగానే అంతర్జాతీయ న్యాయస్థానానికి కూడా వెళ్తాడు. అవి ఏమీ అవ్వకపోతే అవసరమైతే సుపారీ ఇచ్చి మనుషులను పెట్టి అవతలని చంపించాలని కూడా ప్రయత్నం చేస్తాడు. ఈ ఆస్తి కోసం వీడు అంత తాపత్రయపడుతున్నాడు, తప్పులేదు, ఎందుకంటే అది వాడికి వారసత్వంగా వచ్చింది కాబట్టి. మరి అదే వారసత్వంగా మనకి ధర్మం కూడా వచ్చిందిగా. ఈ ధర్మాన్ని ఎవరు కాపాడతాడు? మరి అదే వారసత్వంగా ఈ దేశాన్ని కూడా మనకి ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? ఊరికే ఉద్దరలో ఇచ్చారా మనకేమన్నా? లక్షల మంది ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళ రక్తాన్ని ధారబోసి వాళ్ళ తిండి నిద్ర సుఖం అన్నీ మన కోసం ధారబోసి మనకి ఈ దేశాన్ని అప్పచెప్పారు. మనం ఏం చేస్తాం? కూర్చుని పొద్దున్నే ఆఫీస్ పనులు, పొద్దుగుకాక క్రికెట్ మ్యాచ్లు, అది కూడా అయిపోయిన తర్వాత బార్లు పబ్బులు తబ్బులు, ఇవే అన్ని జీవితం అంతా తప్పులే చేస్తా బతుకుతాం మనం. మళ్ళీ ఏమంటాం? ఈ దేశాన్ని అంత ఆషామాషి కాదండి బాగు చేయటం, మన దగ్గర చాలా జాడ్యాలు ఉన్నాయని చెప్పి అంటాడు. మీరు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, ఆఖరికి అమెరికా లాంటి దేశం మీరు చూసుకుంటే అమెరికా అనేది అతిపెద్ద వలస దేశం. ఇప్పుడున్న అమెరికన్స్ ఎవరు కూడా నేటివ్ అమెరికన్స్ కాదు, అందరూ అక్కడి నుంచి ఇక్కడ గురించి వచ్చి తెస్తేసుకుని బతుకుతున్న వాళ్ళే. అలాంటి అమెరికా వాడి దగ్గరికి వెళ్ళి నీ దేశం ఎంత గొప్పదో తెలుసా అంటే, అబ్బో మా దేశం చాలా తోపండి అంటాడు. మన దగ్గరకు వచ్చి ఎవడైనా కర్మగాలి భారతదేశ వైభవం నీకు తెలుసా అన్నాడు అనుకోండి, బొంగులేని మా భారతదేశం మొత్తం కొలగచ్చితో కొట్టుకు చేస్తుంది తప్ప మాకేం మంచి ఉందంటాడు. వీడికి ఏమీ తెలియదు భారతదేశం గురించి. వీడికి ఎవడో ఎర్ర కుక్క అందించిన పీడిఎఫ్లు ఉంటాయి, ఆ పీడిఎఫ్లు పట్టుకుని ఇదే అని చెప్పేసి బతికేస్తూ ఉంటాడు. ఆ బతుకు వల్ల మన బతుకు ఎంత దౌర్భాగ్యపు స్థితికి వచ్చేసిందంటే, ఈ రోజున హిందువులే చూసుకుందాం, భారతదేశంలో మనకి టైర్ పంచర్ అయిందంటే బషీర్ కావాలి, ఏసీ రిపేర్ వచ్చిందంటే నజీర్ కావాలి, ఓలా క్యాబ్ కావాలంటే వజీర్ కావాలి, మనం మాత్రం జీ హుజూర్ అంటూ అలా కాళ్ళ బతకాలి. ఇది మన బతుకు. ఇంత బానిసత్వాన్ని మన బుర్రలకు ఎక్కించింది ఎవరు? ఇది ఇక్కడ మొదలైంది కాదండి, స్కూల్ లెవెల్లో మొదలవుతుంది. చిన్నప్పుడు ఎవరన్నా ప్రతిజ్ఞ విన్నారా? ఎంతమంది విన్నారు? ఒకసారి చేయొద్దండి సరదాగా. అంతే. ఆ ప్రతిజ్ఞ మొత్తం కూడా మనకి ఎట్లా ఉంటుందో తెలుసండి, చాలా కంఫర్టబుల్ జోన్లో బతకండ్రా బాబు, మీకు ఎంతకంటే జీవితం ఏం లేదని చెప్పేసి చెప్తారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వం పట్ల నేను గౌరవిస్తున్నాను, నేను అందరితో మర్యాదగా నడుచుకుంటాను, తల్లిదండ్రులను గురువులను ఉపాధ్యాయులను గౌరవిస్తాను. ఇదేనా? నా వారసత్వ సంపదను చూసి గర్వించడం కాదు, ఆ గర్వంగా నాకు గర్వకారణమైన దాన్ని నేను రక్షించుకోవటం కోసం కూడా బతకాలని చెప్పాలిగా. ఎందుకు చెప్పాలి? ఒక్కడ కూడా మనకి అవతల రెండు మతాల వాళ్ళకి పొద్దున్నుంచి పొద్దుపోయేదాకా ప్రతిరోజు 5 సార్లు చెప్తానే ఉన్నారు, అరే నీ దేవుడు తప్ప ఎవడో తోపు కాదు, నీ మతం తప్ప ఏది ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి. అలాంటి వాళ్ళని తట్టుకొని బతకాల్సిన మనం మాత్రం ఈ ముండమోటు ఈ మాటలు వింటూ బతుకుతున్నాం, నేర్చుకుంటున్నాం. ఇంకెప్పుడు బాగుపడతాం? స్వతహాగా మనకి కూడా వాళ్ళ గ్రంథంలో చెప్పిన దానికంటే బాధ్యతాయుతమైన మాటలు చెప్పారండి. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు. ఎందుకు పదే పదే భగవద్గీత కోట్ చేస్తున్నానంటే, ఇందాక స్వామివారు చెప్పారు, ప్రస్తుతానికి మనకి క్షాత్రం మిగల, గీత మాత్రమే మిగిలింది. కాబట్టి ఆ గీతలో నుంచైనా సరే మళ్ళీ నేర్చుకుందామని చెప్పేసి చెప్తున్నాను. భగవద్గీత 2వ అధ్యాయంలోనే అత చేత్వమిదం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. ఈ మాట ఎంతమంది విన్నారు? ఈ శ్లోకాన్ని ఎంతమంది విన్నారు కదా? తత కీర్తించ స్వధర్మ తత కీర్తించ హిత్వా పాపం అవాప్యసి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే నీకు ఈ ధర్మయుద్ధం ఏదైతే ఉందో అది నీ మీద ఖచ్చితంగా విధిగా విధించబడింది, కాబట్టి నువ్వు యుద్ధాన్ని చెయ్యి అర్జున అని చెప్పేసి చెప్పాడు ఆయనకి. చెప్తూ మనకేమని చెప్తున్నారు? ఎప్పుడైతే నువ్వు ఈ యుద్ధాన్ని మానేస్తావో అప్పుడు నువ్వు అన్నింటికంటే పెద్ద పాపాన్ని మూటగట్టుకుంటున్నావు, అసలైన అపకీర్తిని పొందుతున్నావు, నువ్వు సంపాదించుకున్న కీర్తిని అప్పటిదాకా నువ్వు ఏదైతే సంపాదించుకుని ఉంటావో దాన్ని మొత్తాన్ని కూడా పోగొట్టుకుంటున్నావు. కాబట్టి మూసుకుని ధర్మయుద్ధం చేయి, ధర్మం కోసం యుద్ధం చేయని చెప్పేసి చెప్తున్నారు. మరి మనలో ఎంతమందికి అసలు ధర్మం కోసం యుద్ధం చేయటం పక్కన పెట్టండి, క్షాత్రం పక్కన పెట్టండి, ధర్మం గురించి శాస్త్రం ఏం చెప్తుందో ఐడియా ఉందా కొంతమందికైనా? అందరికీ బాగా తెలిసిన కోట్ అవుతుంది, ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనని రక్షిస్తుంది. మరి ఆ ధర్మం అంటే ఏంటి అని అడిగితే, ఆ ధర్మానికి ఉండే 10 లక్షణాల్లో ధర్మం గురించి 10 లక్షణాలు ఉపనిషత్తే చెప్తుంది. ధృతి క్షమ ధమోస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహం ధీర్విద్య సత్యమక్రోధో దశకం ధర్మ లక్షణం అని చెప్పేసి. అందులో మొట్టమొదటి ఏం చెప్పారండి? ధృతి అంటే ధైర్యము. ధర్మానికి ఉన్న 10 లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ధైర్యము. మరి ఆ ధైర్యం ఈ రోజున ఎంతమంది హిందువులకు ఉంది? ఆ ధైర్యాన్ని ఎంతమంది హిందువులు తమ పిల్లలకి నేర్పిస్తున్నారు? మొదటగా ఎందుకంటే ఈరోజు ఒక రోడ్డు మీదకి ఒక టోపీ పెట్టుకుని వస్తాడు,
ఆడిది కాని ఆస్తి, ఆడిది కాని దేశంలో వాడు కాళ్ళు రగరేసుకుని తిరుగుతున్నాడు. దేశం మొత్తానికి బండి మీద హెల్మెట్ పెట్టుకుని తిరగటం రూల్ అయితే ఆడు బొక్కల టోపీ పెట్టుకుని తిరుగుతాడు. ఆడిని అడిగేవాడు కూడా లేడు ఈ రోజున దేశంలో. వాడికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ దేశపు రూల్స్ని తొంగలో తొక్కా నిన్నెవడు అడిగేది, అడిగితే మోకదాడులు చేద్దాం లేకపోతే రాళ్ళవరం అనేది ఒకటి వస్తుంది అప్పుడు చూసుకుందాం అని చెప్పి చెప్తున్నారు. మనకి ఈ దేశంలో మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు చెప్పా, చాలా వేదికల మీద చెప్పా, ఈ వేదిక మీద కూడా చెప్తున్నా, ఈ దేశంలో వ్యవస్థల్ని గౌరవించిన, చట్టాన్ని పాటించిన, న్యాయాన్ని గౌరవించిన అది ఒక్క హిందువులు మాత్రమే చేస్తున్నారండి. ఒక్క హిందువులు మాత్రమే చేస్తున్నారు. మిగతా మతాల వాళ్ళందరూ చూడండి, ప్రతిసారి ఇలా మిగతా మతాలు అంటే కూడా చిరాగ్గా ఉందండి నాకు. మతాల గురించి కూడా కాదు నేను చెప్తున్నా, ఈ రోజున హిందువులకి ధైర్యం కావాలి, క్షాత్రం పెరగాలి. ఇది పెరగాలి అంటే కత్తులు పట్టుకుని యుద్ధం చేయటానికి కాదు, కానీ గుర్తుపెట్టుకోండి, కత్తి పట్టుకోవాల్సి వస్తే పట్టుకోవటానికి సిద్ధపడేంత క్షాత్రం కూడా కావాలి. ఎందుకంటే ఈరోజు మన శత్రువులు ఎవరు అంటే చాలామంది క్రైస్తవులు, ముస్లింలు అంటారు. కాదండి, వాళ్ళు కూడా శత్రువులు. వాళ్ళతో పాటు మనకి ఈ దేశంలో నాస్తికులు శత్రువులే. ఎందుకంటే శత్రువులు అంటే మన వాదానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి కాదు, మనం ప్రతి వాదాన్ని అంగీకరించగలం, వాళ్ళతో మాటల ద్వారా చేయగలం. కానీ వాళ్ళు సనాతన ధర్మం యొక్క పతనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి, నా నాశనాన్ని కోరుకునే ప్రతి వాడు నాకు శత్రువే. ఎవరైతే సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానో అని బహిరంగంగా చెప్తున్నాడో వాడిని నిర్మూలించడానికి నాకు ఈ మాటలు రికార్డ్ అయిపోయి ఎయిర్లోకి వెళ్ళిపోయినా కూడా ఊడేదేం లేదు, పీకేదేం లేదు. ఎవడైనా ఒక్కసారే చేస్తాడు, 2 సార్లు చేస్తాను అనుకుని ఆలోచన ఉన్నాడు, భయపడండి మీ బతుకులకి. అంతే. ఎవరైనా నా ధర్మాన్ని నిర్మూలిస్తాను అంటే గనక ఖచ్చితంగా వాడిని నిర్మూలించడానికి కూడా నేను వెనకాడను. క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, నాస్తికులు కావచ్చు, లేకపోతే ఇప్పుడు హిందువుల్లో కొత్తగా దౌర్భాగ్యులు కొంతమంది దుర్మార్గపు మార్గాలతో వచ్చారు. బ్రహ్మకుమారిలు అని చెప్పేసి, ఆడెవడో తాడిపత్రి ప్రబోధానంద త్రైత సిద్ధాంతం అని చెప్పేసి, ఆ జ్ఞానగంగా అంట, ఈ మధ్య అదో దిక్కుమాల వ్యవస్థ వచ్చింది. వాడేంటి అడ్రస్ మొత్తం ఇస్తేనంటే ఒక పుస్తకం పంపుతాడు. అరే 100 రూపాయల పుస్తకం కోసం మీ అడ్రస్లు, మీ ఫోన్ నెంబర్లు అన్నీ ఆడి చేతిలో పెడుతున్నారంటే మీ బతుకులు తగలయ్యా, సిగ్గుందా మీకు అసలు? 100 రూపాయల పుస్తకం కోసం నీ పర్సనల్ డేటా మొత్తం వాడి చేతిలో పెడతాను, ఆడ 500 రూపాయల పుస్తకాన్ని ఇస్తానంటే నీ ఇంటి ఆడవాళ్ళని కూడా పంపిస్తావు కదా. రేపు ఈ దౌర్భాగ్య పుస్తకం అలవాటు అయితే చేయడా? ఇలాంటి శత్రువులు ఇంకా కోకొల్లలండి. కొత్తగా ఈ బ్రహ్మకుమారి అనే ఒక సంస్థ వచ్చింది. ఆ బ్రహ్మకుమారి సంస్థ ఇప్పుడు 4 పార్టీలు అయింది. ఈ బ్రహ్మబాబా పార్టీ మొన్నటిదాకా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ బ్రహ్మబాబా పార్టీ పోయి శివ పార్టీ, విష్ణు పార్టీ కూడా వచ్చింది కొత్తగా. వీళ్ళిద్దరికీ తోడుగా ఇప్పుడు దుర్గా బహన్ అని చెప్పేసి ఇంకొకటి దుర్గా పార్టీ అని వచ్చేసింది, అమ్మవారి పార్టీ అట. అంటే కర్మ ఏంటంటే నాకు అర్థం కాదు, మన దేవుళ్ళే ఇట్ట వచ్చేస్తున్నారు ఎందుకు? మన దేవుళ్ళేమో అబద్ధమనో పక్కన ప్రచారం చేస్తూ ఉంటారు కొంతమంది దౌర్భాగ్య మతాల వాళ్ళు. మరి వీళ్ళందరూ వచ్చేసి మేమే దేవుళ్ళు, మా మీదకి దేవుడు వస్తున్నాడు అంటే వీడికి ఏంటి ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్? వీడేమన్నా పోరాటం చేశాడా? కేంద్ర ప్రభుత్వం వీడికి ఏమన్నా గ్రాంట్ ఇచ్చిందా? ఏమీ లేదు. హిందువులు ఎగిరిల్లాన్ని తన్నట్లేదు కాబట్టి పక్క మతాల్లో తంటం మానేసాం, ఓకే కానివ్వండి. మన ధర్మంలో ఉంటూ మన ధర్మం ముసిగేసుకుంటూ మన ధర్మానికి చెడ్డ పేరు తెస్తున్న ధర్మ ద్రోహులను కూడా కొట్టకపోతే ఇంకెప్పుడు కాపాడుకుంటాం మన ధర్మాన్ని? నేనేం చేస్తున్నాను అని మీరు అడగొచ్చు. నా వంతు ప్రయత్నం నేను 100% చేస్తున్నాను. ఈ బ్రహ్మకుమారుల విషయంలో కావచ్చు, ఆ తాడిపత్రి త్రైతంగాడి విషయంలో కావచ్చు, ఈ రాంపాల్ బాబా విషయంలో కావచ్చు, ఇంకా దొంగ బాబాలు ఎవడైతే ఉన్నారో వాళ్ళందరి విషయంలో కూడా కావచ్చు. ఎందుకు చేస్తున్నాము అంటే ఎల్లప్పుడూ వీధులను మాత్రమే ఊడ్చుకుంటా కూర్చుంటే వీధుల్లో ఊడ్చిన చెత్తంతా వచ్చి మన ఇళ్లలోనే పడుతుంది. కాబట్టి మన ఇళ్లను కూడా శుభ్రం చేసుకోవాలి. ఆ పని మేము సక్రమంగానే చేస్తున్నాం. ఇందులో కావాల్సింది మీ అందరి భాగస్వామ్యం, మీరు కూడా చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క హీరోనే. ఇక్కడ ఇందాక సోదరు చెప్పారు, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క కత్తి పట్టని శివాజీ అని చెప్పేసి. ముమ్మాటికి నిజం. ఉదయం నుంచి సాయంత్రం దాకా ధర్మం కోసం ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు ఒక శివాజీ, ప్రతి ఒక్కడు ఒక్క రాణా ప్రతాప్, ప్రతి ఒక్క స్త్రీ ఒక్కొక్క ఝాన్సీ లక్ష్మీబాయే. కానీ యాక్షన్స్ ఎక్కువ కావాలి మనకి. ఇప్పుడు చెప్తున్నానండి, ధర్మం గురించి టాపిక్ వచ్చింది. ధర్మరక్షణ మనం అందరం చేస్తామని చెప్పేసి అంటున్నాం. ఈ ధర్మరక్షణలో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటండి? ప్రశ్నించటమేగా. ఈ ప్రశ్నించే క్రమంలోనే క్షాత్రం ఎంత ఇంపార్టెంటో శాస్త్రం కూడా అంతే ఇంపార్టెంట్గా, రెండూ కావాలిగా మనకి. ఉదాహరణకి నేను అంటే నా లైఫ్లో జరిగిన ఒక 2-3 ఇన్సిడెంట్స్ చెప్పొచ్చా? టైం ఉందా? ఒకసారి ఒక పోరంబోక్ గారు కూర్చున్నాడు, వాడు ఒక నాస్తికుడు. ఆడొచ్చేసి మాట్లాడుతూ ఏమంటాడంటే, ఏమయ్యా మీరన్నీ మీ సంస్కృతంలో అర్థం కాకుండా రాసుకున్నారు, అసలు ఆ సంస్కృతం అనే భాష అర్థం లేని భాష, దానికి లిపి లేదు మొన్నటిదాకా అని చెప్పేసి అన్నాడు.
ఆ గాడిదకి ఎన్ని రకాలుగా చెప్తే అర్థమవుతుంది? ఏ భాషకైనా కూడా లిపి కాదురా ఇంపార్టెంటు, భాషకి ఎప్పుడు శబ్దమే ఇంపార్టెంటు. ఎందుకంటే ఏ భాష పుట్టినా మొదట శబ్దరూపకంగానే వస్తుంది. ఆ తర్వాత మనం కమ్యూనికేట్ చేసుకోవడానికి లేకపోతే డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మన అవసరం కోసం భాషను లిపిని సృష్టించుకుంటూ ఉంటాం. అలా చెప్పిన సన్నాసి పోనీ ఆ భాషకు దూరంగా ఉంటాడా? లేదు. ఆడి పేరు నరేష్, అది సంస్కృతం పేరు. ఆడు పెట్టుకున్న సంస్థ పేరు భారత నాస్తిక సమాజం. అందులో భారత అంటే సంస్కృత పదం, నాస్తిక అంటే సంస్కృత పదం. వాటిని దేన్ని వదలలేడాడు. చివరికి భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత మార్క్సిస్ట్ పార్టీ అని పెట్టుకున్న వాళ్ళు కూడా అందులో భారత అనే పదాన్ని వదిలిపెట్టలేరు. వాళ్ళు అందరికీ ఆ సంస్కృతమే కావాలి. కానీ వాడు వీధుల్లోకి వచ్చి సంస్కృతానికి లిపిలేదు తెలుసా అంటే మన వాళ్ళు ఫోన్ చేసి అన్నా ఇట్లా అంటున్నాడు నిజమేనా? ఊరు అయితే అవుద్ది నిజమైతే. ఇప్పుడు మనకు ప్రాబ్లము లిపి కాదుగా, భాష. ఆ భాషలో చెప్పిన కంటెంట్, ఆ వేదంలో చెప్పిన దానిలో ఎక్కడైనా సరే ఇగో ఆడి పెళ్ళాన్ని ఎత్తురా, ఈడి పెళ్ళాన్ని ఎత్తురా, ఆడి గుడిని కూల్చే, ఈడి కొంపను కూల్చే అని చెప్తే వేదం మంచిది కాదండి అని చెప్పేసి అనొచ్చు. కానీ వేదం మొత్తం గురించి ఇందాకే గురువుగారు చెప్పారు కదా, భద్రం కర్ణే విష్ణునియామ దేవాహ భద్రం పశ్యేమాక్షి విహిజత్ర అని చెప్పేసి. అంటే మా కళ్ళు ఎప్పుడు మంచి చూడాలి, మా చెవులు ఎప్పుడు మంచి వినాలి, ఇదే కదా వేదం చెప్పింది. అది తినటానికి నీకు రోగం ఏంటి? ఏం లేదు. అలాగే ఇంకొకడు ఉన్నాడు, మొన్న ఒక టోపీ పెట్టుకుని వస్తూ ఉంటాడు, సిరాజ్ అని మీ అందరు చూసే ఉంటారు. ఆడు అసలు నేను సిరాజ్ గారు అంటే ఒక కౌంటర్ వీడియో చేస్తే అతను లలిత్ కుమార్ నువ్వు అన్నాడు. సరే నువ్వు అన్న తర్వాత నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను కాబట్టి రారా పోరాదాకి వెళ్ళిపోయిన తర్వాత నాకు బావ కాదు బామ్మది కాదు నాకేంటి ఏది కాదు అసలు అన్నప్పుడు మాట్లాడారు. అయిపోయిన తర్వాత ఇంకో వీడియో పెట్టి ఇదిగో లలిత్ కుమార్ సంస్కారవంతంగా మాట్లాడట్లేదు నువ్వు, కాబట్టి నేను నీతో డిబేట్ చెయ్యను అని చెప్పేసి అన్నాడు. ఓకే, నేను సంస్కారవంతంగా ఎందుకు మాట్లాడాలి అంటానికి ఏదైనా ఆధారం చూపిస్తాడేమని చూస్తే ఖురాన్లో 2వ అధ్యాయంలో ఎన్నో ఆయతులు ఇట్లా ఉంది, సంస్కారవంతంగా మాట్లాడమని మా అల్లా చెప్తున్నాడు, నువ్వు అలా మాట్లాడిన రోజునే నీతో చర్చ చేస్తా అన్నాడు. నా కర్మ ఏంటంటే నేనే ఉన్న దొరకనా? కాదు కదా, ఖురాన్ నీది, నువ్వు పాటించు, నువ్వు సంస్కారవంతంగా మాట్లాడు. నాకు నా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? యస్మిన్ యథావర్తతే యో మనుష్యాః తస్మిన్ తథావర్తితవ్యం సధర్మః. ఎవడు నీతో ఎలా నడుచుకుంటాడో నువ్వు వాడితో అలాగే నడుచుకో. నువ్వు తమ్ముడు అంటే నేను అన్న అంటా, నువ్వు యారా అంటే నేను యారా బోకా అంటా. నేను నా పరమాత్మ మాటల్ని పాటించేవాడిని. ఇలాంటి క్షాత్రం ప్రతి ఒక్కళ్ళలోనూ పెరగాలి. ఈ క్షాత్రం అంటే యుద్ధం చేయాల్సిన రోజున యుద్ధం చేసుకున్నప్పుడు చూద్దాం, ఆ రోజు యుద్ధంలో పోతామా ఉంటామా తర్వాత కదా. కానీ యుద్ధానికైతే సిద్ధంగా ఉందాం, కానీ దానికంటే ముందు మాట్లాడటానికి సిద్ధపడదాం. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు, అన్న మాకు కూడా మీలాగా మాట్లాడాలని ఉంది కానీ భయం వేస్తుందన్న, ఏదన్నా సమస్య వస్తుందేమో అని చెప్పి ఆలోచిస్తున్నాం అని చెప్పి అన్నారు. నేను 100% చెప్తున్నా, మాట్లాడండి, ఏ సమస్య రాదు. మాట్లాడకపోతేనే సమస్యలు వస్తాయి, మాట్లాడకపోవటం వల్లే సమస్యలు వస్తాయి. అంటే ఇక్కడ 100 మంది ఉన్నారనుకోండి, ఒక్కడు మాట్లాడితే సమస్య, 10 మంది మాట్లాడితే సమస్య. ఎందుకంటే మాట్లాడని వాళ్ళు 90 మంది ఉన్నారు కాబట్టి. 20 మంది మాట్లాడితే సమస్య, అప్పటికీ కూడా మాట్లాడని వాళ్ళు 80 మంది ఉన్నారు. 100కి 60 మంది మాట్లాడితే దాదాపుగా సమస్య కాకపోవచ్చు. 70 మంది, 80 మంది, 90 మంది కలిసి ఒకే మాట మాట్లాడితే సమస్య అవుతుందా అండి? 100కి 100 మంది మాట్లాడితే సమస్య అవుతుందా? ఇందాక చెప్పినట్లుగా సుప్రీంకోర్టు జల్లికట్టు తీర్పు వెనక్కి తీసుకుంటుంది. 100కి 100 మంది మాట్లాడితే ఎలా ఉంటుంది, ఐక్యత ఉంటే ఎలా ఉంటుంది. ఇందాక లిపి గురించి మాట్లాడారు, అందులో ఒక మాట మీకు చెప్దాం అనుకుంటూ ఉన్నాను. మనం చిన్నప్పుడు అందరూ కూడా ఇంటి నుండి తల్లో తండ్రో నాన్న పలానా ఒక కొట్టుకు వెళ్ళి పాలు పెరుగు మొదలైనటువంటి సామగ్రి తీసుకునిరా అని వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు మనం ఏం చేస్తాము, కాస్త బుద్ధి బాగున్నవాడు అనుకోండి, అమ్మ చెప్పినటువంటి ఆ 3-4 అంశాలు గుర్తుపెట్టుకుని వెళ్ళి తెచ్చేస్తాడు. బుద్ధి కాస్త తక్కువగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు అమ్మ చెప్పినటువంటిది ఒక పత్రం మీద రాసుకుని వెళ్ళి తీసుకుని వస్తాడు. నిజానికి రాత అనేది ఎవరికి అవసరమైంది? బుద్ధి తక్కువ వాడికి అవసరమైంది. బుద్ధి ఉన్నవాడికి లిపి అవసరం లేదు. మన సనాతన భారతదేశంలో కూడా మనకు లిపి అవసరం లేదు అని అంటే మన వాళ్ళ ఐక్యూ చాలా గొప్పది. ఐక్యూ గొప్పది కాబట్టి మనకి లిపి అవసరం లేదు. నువ్వు ఒక 100 మంత్రాలు చెప్తే 100 మంత్రాలు 10 రోజుల పాటు నీ దగ్గర నేను నేర్చుకుని కంఠస్థం చేసి నేను నీకు అప్పచెప్పేస్తాను. పుస్తకం ఎందుకు, పేపర్ ఎందుకు?
ఆ సత్తా లేని వాళ్ళు ఉంటారు చూసారా, ఎన్నిసార్లు చెప్పినా కూడా బుర్రకెక్కని మొద్దులు ఉంటారు. అలాంటి మొద్దులకు కాగితం మీద రాసి ఇవ్వాలి. లిపి అలా మొదలైంది. లిపి మొదలవ్వడానికి మొట్టమొదటి కారణం అది. ఇక రెండవ కారణం, లిపి మొదలు కాకపోవడానికి కారణం ఏమిటి అని అంటే కనుక వేద విద్య అలాగే ఇతర విద్యలన్నీ కూడా చాలా ఉత్కృష్టమైనవి, గొప్పవి. అనేక విద్యలు రహస్యంగా ఉండాల్సినవి కూడా ఉన్నాయి. నేటి రోజుల్లో మనం చూసామనుకోండి, న్యూక్లియర్ సైన్స్ అని ఉంటుంది. న్యూక్లియర్ సైన్స్ గురించి మీరు వికీపీడియాలో వెతికితే దొరుకుతుందా? మీకు దొరకదు. యోగ్యుడికి దానికి సంబంధించినటువంటి టీచర్ ఎవరైతే ఉంటారో అన్ని లైసెన్సులు తీసుకున్న తర్వాత ఆ స్టూడెంట్కి రహస్యంగా బోధిస్తాడు. నాకు తెలిసి వాళ్లకు లిఖితపూర్వకంగా ఇస్తారో లేదో నాకైతే తెలియదు, మోస్ట్లీ ఇవ్వకపోవచ్చు, ఇచ్చినా కూడా దానికి చాలా తతంగా ఉండవచ్చు. ఒకానొక సందర్భంలో వేద విద్య భారతీయ విద్యలన్నీ కూడా అయోగ్యుల చేతిలో పడకుండా ఉండడం కోసం వీటిని కూడా అక్షరబద్ధం చేయలేదు. పైగా గీతి శీఘ్రీ శిరఃకంపి తథా లిఖిత పాఠక అని ఒక శాసనం ఉంది, శాస్త్రవచనం ఉంది. వేదం చదవాలి అనంటే కనుక అనేక నియమాలు ఉంటాయి. అందులో ఒక నియమం ఏమిటి అనంటే కనుక లిఖిత పాఠక, రాసి ఉన్నటువంటి స్క్రిప్టు చూసి చదవకూడదు. వీడు రాసి ఉండడం అంటే పెన్నుతో రాయడమేనా అండి అని కాదు, అచ్చు వేసినా కూడా చదవకూడదు. రాసి వేసిన దాన్ని చూసి చదవకూడదు, అచ్చు వేసిన పుస్తకాన్ని కూడా చూసి చదవకూడదు. మరి ఎలా చదవాలి అంటే గురువు దగ్గర గురుముఖత విని, ఒకసారి వింటే రాకపోతే 2 సార్లు 3 సార్లు, గురువు ఎంత సహనంతో ఉంటాడంటే విద్యార్థికి వచ్చేంత వరకు 100 సార్లైనా చెప్తాడు తప్ప రాసి ఇచ్చేవాడు కాదు. పూర్వకాలంలో మనవాళ్ళు ఆ స్థాయిలో బుద్ధిమంతులుగా ఉండేవారు. కానీ రాను రాను బుద్ధి తక్కువ అవుతూ వచ్చింది, పుస్తకాల పబ్లిషింగ్ ఎక్కువ అవుతూ వచ్చింది. మన వాళ్ళు చేత కాక రాయలేదు, లిపి లేక రాయలేదు అని మనమే నేడు వాళ్ళు చెబుతూ ఉంటే అవునా అని ఫోన్ చేసి అడిగేటటువంటి పరిస్థితి వచ్చింది. నాకు కూడా చాలామంది అడిగారు, ఏమండి దేవనాగరికి సంస్కృత భాషకు లిపి లేదట కదండి అని చెప్పేసి. కనీసం ఒక్కసారి భారత రాజ్యాంగాన్ని తెరచి చూసినట్లయితే అధికరణం సంఖ్య గుర్తులేదు, కానీ కేంద్ర ప్రభుత్వ అధికార భాష ఏది అనంటే కనుక కేంద్ర ప్రభుత్వ అధికార భాష దేవనాగరి లిపితో కూడినటువంటి హిందీ అని ఉంటుంది. అంతేకాని హిందీ అనే చెప్పచ్చుగా. భారత రాజ్యాంగకర్తలు ఆ మాట ఎందుకు వాడలేదు, దేవనాగరి లిపితో కూడినటువంటి హిందీ అని చెప్పడానికి కారణం ఏమిటంటే హిందీతో మొదలుపెట్టి ప్రపంచవ్యాప్తంగా 130 భాషలకు వాడుతున్నటువంటి లిపి దేవనాగరి లిపి, అది సంస్కృత లిపి. నేడు మరాఠీ కావచ్చు, బెంగాలీ కావచ్చు, బీహారీ కావచ్చు, కాశ్మీరీ కావచ్చు, కొంకణి కావచ్చు, నేపాల్లో మాట్లాడే కొన్ని భాషలు, డోంగ్రీ భాష, మణిపురి, చాలా భాషలు, 130 భాషలకు లిపి దేవనాగరి లిపి. 130 భాషల లిపి ఒకే లిపిగా మనకు కనిపిస్తూ ఉంటే సంస్కృతానికి లిపి లేదు అని వాడంటే భారత రాజ్యాంగం కూడా చదవడం చేతకానటువంటి మనం అవును అవును లేదా అవునా అని ప్రశ్నించేటటువంటి దుస్థితిలోకి మనం వచ్చాం. ఇంకోటి క్షాత్రం గురించి మాట్లాడేటప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాబ్లం ఏంటంటే భారతదేశపు క్షత్రియ వంశాల గురించి మనకి చెప్పేవాడు లేడు, తెలుసుకోవాలన్న ఆసక్తి మనకు అంతకంటే లేదు. ఎందుకంటే రాముడు కృష్ణుడు క్షత్రియులే కాదంటలు. ఇక ఆ తర్వాత క్షత్రియ వంశాల్లో లేవా, చాలా ఉన్నాయి. కాకపోతే మనం వాటి గురించి తెలుసుకోం. మనకు కనపడేది ఏంటి, అశోకుడు రోడ్లకి ఇరువైపున చెట్లు నాటించాడు, ఇదొకటే తెలుసు. అశోకుడు నాటొచ్చిన ముందు భారతదేశంలో అసలు చెట్లే లేవు అనమాట. మనం అందరం ఎక్కడ గుడారాలు వేసుకుని కూర్చునే వాళ్ళం ఎడారి దేశాల్లో, మన బతుకులు అది ఎట్టాగే చూసుకుంటాం. మనకి ఇప్పుడు క్షాత్రం అనగానే క్షత్రియుడు అనగానే గుర్తు చేసేది ఏముంది అంటే పెళ్ళం పిల్లలతో ఏగలేక కొంపొదిలేసి పారిపోయిన బుద్ధి లేనివాడిని. వాళ్ళని ఇప్పుడు మనకి దేవుళ్ళు అని చెప్పి చూపిస్తున్నారు, వాళ్ళనే ఇప్పుడు క్షత్రియులు అని చెప్పి చూపిస్తున్నారు. మరి మన దేశాన్ని రక్షించటం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వాళ్ళు, ఈ దేశ సరిహద్దుని కాపాడటం కోసం ఏనుగులతో యుద్ధాలు చేసి అలెగ్జాండర్ లాంటి వాడిని కుక్క చావుకి తీసుకెళ్లిన వాళ్ళు, వాళ్ళందరి గురించి మర్చిపోతున్నామా మనం? చాలామందికి ఇప్పుడు కూడా పురుషోత్తముడి చరిత్ర గురించి చెప్పగానే కొంచెం కాంట్రవర్సీ, ఓడిపోయాడా గెలిచాడా, చచ్చిపోయాడా బతుకున్నాడా, ఇది తెలుసు. కానీ అలెగ్జాండర్ అనేవాడు అనారోగ్యం పాలై చచ్చిపోవటానికి కారణం పురుషోత్తముడు కొట్టిన దెబ్బే అని చెప్పేసి ఎంతమందికి తెలుసు? ఇదే కదా మన దేశపు క్షాత్రము. మనం ఇవన్నీ మర్చిపోయి మనం అంతా ఎప్పటికీ కంఫర్ట్ జోన్లో బతకాలి అని చూస్తే ఎట్లా? కంఫర్ట్ జోన్లో బతకాలని ప్రతి కుక్క అనుకుంటుందండి. కుక్కలు కూడా అనుకుంటే వర్షం పడంగానే ఏదో ఒక చెట్టు నీడకు పోద్ది, అది తడవకూడదని చెప్పేసి. అది దానికి మనకి తేడా ఏంటి? ఇంకా
మనం అంత కంఫర్ట్ జోన్లో బతకాలి అనుకుంటే ఈ మహానుభావుడు ఉన్నాడు, ఆయన కూడా అంత కంఫర్ట్ జోన్లో బతుకుంటే ఈరోజు మనం అందరం కూడా సగం కట్ చేసుకుని కూర్చునే వాళ్ళం ఇక్కడ. వాస్తవాలు కదా, కొన్ని అంగీకరించడానికి కొంచెం మనసు ఒప్పకపోవచ్చు, కానీ నిజాన్ని ఎప్పుడు కాదనిలేం మనం. అండ్ ఇంకోటి, చాలామంది నాకు కింద కామెంట్లు పెట్టవచ్చు, లేకపోతే తర్వాత ఫోన్ చేసి చెప్పొచ్చు, అన్న కొంచెం భాష జాగ్రత్త, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. బాబురే, నా భాష ఇలాగే ఉంటుంది. ఉద్యమ భాష అని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాల్సిన ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకుల్ని నీ అమ్మ కూడా మొన్నబొప్పి దద్దమ్మ అని మాట్లాడుతుంటే, ఒక ఉద్యమం చేస్తున్నా నా ధర్మం కోసం, నేను మాత్రం హరే రామ హరే కృష్ణ అని భజన ఎక్కడ చేసుకుంటా కూర్చుంటా, నేను ఇట్నే మాట్లాడతా. అలెగ్జాండర్ గురించి వారు అన్నప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది. అలెగ్జాండర్ వచ్చాడు, పురుషోత్తముడి చేతిలో పురుషోత్తముణ్ణి ఓడించాడు అని ఒక కథ లాంటిది చెప్తూ ఉంటారు. అంతా కూడా మన కమ్యూనిస్టు మేధావుల కథలు, మనకి తెలియదే ఉంది. కానీ అసలు సిసలైనటువంటి చరిత్ర చూసినప్పుడు అలెగ్జాండర్ అసలు భారత భూమి లోపలికే రాలేదు అనేటటువంటిది వాస్తవం. చంద్రగుప్తుడు అంటే మొట్టమొదటి చంద్రగుప్తుడి కాలంలో కాదు, సముద్రగుప్తుడి కాలంలో సముద్రగుప్తుడి కుమారుడైనటువంటి రెండవ చంద్రగుప్తుడు యువరాజుగా ఉన్నటువంటి కాలంలో అలెగ్జాండరు సింధు నదికి అవతల మోహరించి ఉన్నాడు అని తెలిసిన వెంటనే భారత ఖండ చక్రవర్తి అయినటువంటి సముద్రగుప్తుడు బెదిరిపోలేదు, భయపడలేదు. కొడుకుని చూసి వెళ్ళు అన్నాడు. కొడుకు వెళ్ళాడు సైన్యాధ్యక్షుడుగా. అలెగ్జాండర్ని ఓడించి అక్కడి నుంచి ఒక చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా చేసి వెనక్కి వచ్చాడు. ఈ అవమాన భారంతో నేను ఇప్పటిదాకా విశ్వ విజేతను, మొత్తం గెలిచాను అని అహంకారంతో విర్రవీగుతూ ఉన్నటువంటి అలెగ్జాండరు ఒక చక్రవర్తి కూడా కాడు, చక్రవర్తి కుమారుడైనటువంటి యువరాజు చేతిలో నేను ఓడిపోయాను అనేటటువంటి ఓటమి బాధ ఉంటుంది చూసారా, దానివల్ల రోగం వచ్చింది. రోగం వచ్చి మార్గ మధ్యంలోనే చనిపోయాడు. అలెగ్జాండర్ భారత భూమి లోపలికి రానే లేదు, ఇక్కడ ఎవరితోనూ యుద్ధం చేయనే లేదు. సినిమాల్లో మనం చూస్తున్నటువంటి చాణక్య, చంద్రగుప్త మొదలైనటువంటి సినిమాల్లో చూపిస్తున్నవి అబద్ధాలు. ఇది నేను చెబుతూ ఉన్నటువంటి మాట కాదు, మనందరికీ తెలుసు. ప్రఖ్యాత జర్నలిస్టు ఆయన, 40 సంవత్సరాల పాటు ఆయన అనేక పత్రికల్లో సేవలందించినటువంటి ఎంవిఆర్ శాస్త్రి గారు రాసినటువంటి పుస్తకంలో చూడండి, అలెగ్జాండర్ అసలు భారతదేశంలోకి వచ్చాడా? రాలేదు. ఎవరినైనా ఓడించాడా? లేదు. అన్నీ కట్టుకథలే. అసలు అలెగ్జాండర్ రావడానికి స్కోపే లేదు. అప్పుడు అంత స్థాయిలో ఉన్నది మన భారత సామ్రాజ్యం. కాకపోతే అన్ని చోట కూడా అదే బోధిస్తూ ఉన్నప్పుడు ఏదో బ్రాహ్మణుడు మేకలు కథలు ఉంటాయి. ఒక మేకని మోసుకుంటూ వెళుతుంటే కుక్క అని చెప్పేసి 10 మంది అనేసరికి కుక్కే అని మేకని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ విధంగా 10 మంది కలిసి ముక్త కంఠంతో అబద్ధం ఆడితే అదే నిజం అని అందరూ కూడా అనుకునేటటువంటి దుస్థితిలో ఉన్నాం. అలెగ్జాండర్ కంటే కూడా బలవంతమైనటువంటి మహారాణి ఒక ఆవిడ ఉండేది ఈజిప్ట్లో, గ్రీకులో. ఆవిడ పేరు సమరీమసు అని ఆమె మహారాణి. నాటి రోజుల్లోనే 4 లక్షల మంది సైన్యంతో భరతఖండాన్ని జయించాలి అని వచ్చింది సమరీమసు మహారాణి. అలెగ్జాండర్ కంటే 4-5 తరాలకు పూర్వం ఆవిడ వచ్చి ఆవిడ భారతదేశ రాజులతో యుద్ధం చేసింది. చేసిన తరువాత అవలీలగా మన వాళ్ళు ఆవిడ్ని ఓడించారు. మహిళ కాబట్టి యుద్ధంలో చంపకుండా పంపించేశారు. ఆవిడ చావు తప్పి కన్నులొట్టపోయి ఆ బాధతో ఆవిడ బాధపడుతూ వెళ్ళింది. అక్కడ కన్ను మూసింది. వాళ్ళ చరిత్ర అంతా కూడా అదే. కానీ అలెగ్జాండర్తో వచ్చినటువంటి భజంత్రిగాళ్ళంతా కూడా లేదు అలెగ్జాండర్ అంత చేశాడు ఇంత చేశాడు అని చెప్పేసి రాసేస్తే, వాళ్ళు రాసినటువంటి దాన్ని మనం నిజాలనుకుని ఇప్పటికీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనటువంటి దౌర్భాగ్యం ఇక్కడ ఉంది అని నేను ఇప్పుడు చెబుతూ ఉన్నాను. వేరే దేశం వాడొచ్చి మీ రాజు మా రాజు చేతిలో ఓడిపోయాడు అని అంటే, మన దేశం వాళ్ళు లేదు, మన రాజు వాళ్ళ రాజు చేతిలో ఓడిపోలేదు అని చెప్పినప్పుడు చీచీ లేదు, గ్రీకు వాడు చెప్పాడు వాళ్ళ రాజు చేతిలోనే మన రాజు ఓడిపోయాడు అని మనలో మనమే చెప్పుకుని ఆత్మన్యూనతకి వెళ్ళిపోతూ ఉన్నటువంటి దుస్థితి ఇంతవరకు ఉంది. ఇక మీదట ఉండదు అని నేను తప్పకుండా నమ్ముతూ ఉన్నాను. కనీసంలో కనీసం మనం పోరాడకపోయినా సనాతన ధర్మ రక్షణ కోసం మనం వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేయకపోయినా ఉద్యమాలు చేసేటటువంటి వాళ్ళకి సహకరిద్దాం, వాళ్లకు మనం సహాయం చేద్దాం.
మన నరేంద్ర మోడీ లాంటి ప్రియతమ ప్రధాన మంత్రి గారు గత 10 సంవత్సరాలుగా సనాతన ధర్మ పరిరక్షణకు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటే కనీసం మనం 40 డిగ్రీల ఎండ అని చెప్పేసి ఏసీ రూమ్లో కూర్చుని వెళ్ళి ఓటు వేసి ఆయన్ని గెలిపించలేకపోతే, ఇంకా మనం అది కూడా చేయలేకపోతే మనలో ఇంకా క్షాత్రం ఎప్పటికీ రాదు అని చెప్పక తప్పదు. అంటే ఎప్పటికీ మేల్కొనం. ఎవడైనా పడుకునేవాడిని నిద్ర లేపుతాడు, కానీ పడుకున్నట్లు నటించేవాడిని ఎవ్వడు నిద్ర లేపగలడు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నట్లుగా నేటి హిందువుల పరిస్థితి ఆ విధంగా ఎల్లప్పటికీ ఉండిపోకూడదు. తప్పక ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ కూడా ఒక్కసారి స్మరించుకోండి. స్మరించుకొని 10 ఏళ్ల క్రితం మనం హిందువుగా చెప్పుకోగలిగామా? ఎవరైనా నేను హిందువుని అని చెప్పుకోగలిగినటువంటి సందర్భం ఉందా? లేదు. కానీ 10 ఏళ్ల తర్వాత మనం ఇంత ధైర్యంగా మనం మాట్లాడగలుగుతూ ఉన్నాము అని అంటే దానికి ఆయనే కారణం. నాకు పార్టీలతో సంబంధం లేదు, మోదీతోనే సంబంధం. మోదీకి ఓటేద్దాం, మోదీని కూర్చోపెడదాం. సనాతన ధర్మాన్ని రానున్న 150 ఏళ్లకు 1000 ఏళ్లకు మనం తీసుకుని వెళదాం. ఎస్, ఎలా అనిపించింది? ఎంతసేపు చెప్పినా వినాలనిపిస్తుంది. వినాలనిపించడం కాదు, మనకు చేయాలనిపించాలి, పాటించాలనిపించాలి. మన కర్మ దానికి అనుగుణంగా మార్చుకునేలా మిగిలిన వాళ్ళు కూడా మనం చేయాలి. ప్లీజ్ చెప్పచ్చు. యాక్చువల్లీ క్షాత్రం గురించి చెప్పేటప్పుడు పురాణాల గురించి కూడా ఒకసారి చెప్పాలని చాలా మందికి ఏంటంటే పురాణ కథలు చూసుకుని ఈ పురాణ కథలు ఏంటి అట్లా ఉంది అంటే, ఇప్పుడు మనకి క్రైస్తవులు ముస్లింలు చెప్తున్న పురాణాలన్నీ మనం వినేసి మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే పురాణాల నిండా ఏముందంటే రంకు బొంకే అని చెప్పేసి అనుకుంటాం. కాదండి, అంతర్లీనంగా ఉన్న సందేశం ఒకటి ఉంటుంది. ఆ సందేశాన్ని మనం విడిచిపెట్టేస్తా ఉన్నాం. ఈ క్షాత్రం టాపిక్ వచ్చింది కాబట్టి భారతదేశపు స్వతంత్రోద్యమానికి స్ఫూర్తి, మన బ్రతుకుకి భవిష్యత్తుకి మనకు ఒక దీప్తి ఏంటి అంటే పురాణమే. ఎందుకంటే ఒక పురాణంలో మీరు చూసుకుంటే గరుత్మంతుడి స్టోరీ ఉంటుంది. ఎంతమందికి తెలుసండి? గరుత్మంతుడికి తల్లి పినతల్లి ఇద్దరు ఉంటారు, వినత కద్రువ అని చెప్పేసి. ఆ వినతని కద్రువ ఏదో కారణం చేత ఆవిడ బానిసని చేసుకుంటుంది, 1000 ఏళ్ళు బానిసత్వం చేయాలని చెప్పేసి. ఆ తర్వాత నా తల్లిని బానిసత్వం నుంచి విడిపించాలి ఎలా అని చెప్పేసి గరుత్మంతుడు కద్రువని అడిగితే ఆవిడ కండిషన్ పెడుతుంది. దేవలోకంలో అమృత భాండం ఉంటుంది, అమృతాన్ని నాకు తెచ్చిపెట్టు, నాకు అమృతాన్ని తెచ్చి పెడితే నిన్ను నీ తల్లిని బానిసత్వం నుంచి విడిచిపెట్టేస్తాను అంటది. ఆ గరుత్మంతుడు దేవలోకానికి వెళ్తారు. సరే, ఏదో ఒక పద్ధతిలో ఆయన అమృత భాండాన్ని తీసుకుని వచ్చి వాళ్ళ పినతల్లి చేతికిచ్చి తన తల్లిని బానిసత్వం నుంచి విడిపించుకుంటారు. ఈ స్టోరీలో మనకేం అర్థమవుతుంది? మామూలుగా కథ మాత్రం అర్థమైంది. అదే అతి తెలివి ఎర్ర కుక్కలకి ఏమర్థమవుతుంది? ఏడైనా పక్షులు పావులు మాట్లాడుకుంటాయా? అసలు ఎక్కడైనా దేవలోకానికి వెళ్తానికి కుదురుద్దా? ఈడికన్నా విమానం ఉందా అని అడుగుతారు. మరి కుక్కల్లారా వినండి, అక్కడ కథలో తీసుకోవాల్సింది మన స్వతంత్రోద్యమం కాలంలో తీసుకున్నది ఏంటంటే, మనం అమృతం తాగి 1000 ఏళ్ళు బతకటం కంటే మనము మన తల్లి బానిసత్వంలో లేకుండా బయటికి రావటం అన్నిటికంటే ఇంపార్టెంట్. మన తల్లిని బానిసత్వం నుంచి బయటకు తేవటం కోసం మనం ఎంత యుద్ధమైనా చేయొచ్చు, ఆఖరికి అమృతం సాధించవచ్చు, అమరత్వాన్ని పొందొచ్చు. కానీ బానిస బతుకుతూ అమరత్వం పొందే కంటే కూడా స్వతంత్రంగా బతుకుతూ చచ్చిపోయినా పర్లేదు అనుకున్నాడు. ఎంత గొప్ప సందేశం మన పురాణంలో ఉంది కదా. ఇతిహాసంలో కూడా చూసుకుంటే మహాభారతంలో పంచపాండవులందరూ బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. రాజ్యాలు పోయినాయి, అన్నీ పోయినాయి. ద్రౌపదిని వరం కోరుకోమ్మా అంటే నా భర్తల్ని బానిసత్వం నుంచి విడిపించండి చాలు అని చెప్పి అడుగుంది. కానీ నా రాజ్యం నాకు ఇప్పించండి, మొత్తం నేను రోజు 7 వారాలు నగలేసుకుని తిరగడానికి అవకాశం ఇవ్వండి అని అడగలా. ఆత్మగౌరవంతో బతకాలని మాత్రమే కోరుకున్నారు. ఎక్కడికక్కడ ఇవే కథలు మనం వింటున్నాం. కానీ ఈ కథల్ని మనకి ఎలా ఎవడో చెప్పడు. మనకేం చెప్తాడు? గరుడ పురాణం చదివితే మీ పెద్దోళ్ళందరూ పైలోకాల్లో స్వర్గానికి వెళ్తారు, విరాట పురాణం చదివితే వర్షాలు పడితే, సుందరకాండ చదివితే పెళ్లిళ్ళు అవుతాయి. మరి పని పట్ట లేకుండా కూర్చున్నారు ఆంజనేయ స్వామిని సీతారాములు అందరూ కూడా. పురాణాన్ని ఎలా చెప్పాలో అలా చెప్పండి, నేటి కాలానికి అన్వయం చేయండి. మన వాళ్ళకి ఆ పౌరాణిక కథల ఆధారంగా మార్గదర్శనం చేయండి. ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకకూడదని చెప్పటానికే పురాణము. కానీ ఆ పురాణం మొత్తాన్ని కూడా ఒక ఛాందసం కింద మార్చేస్తున్నారు. అండ్ మోరోవర్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన దానిలో రిఫ్లెక్షన్ లాంటి ఛానల్స్ కావచ్చు, ఇంకొన్ని ఆధ్యాత్మిక ఛానల్స్ కొన్ని వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా. ఇటువంటి ఛానల్స్ ఉన్న అతిపెద్ద బాధ్యత ఏంటంటే సనాతన ధర్మాన్ని కొన్ని భక్తి ఛానల్స్ నుంచి కాపాడుకోవాలి. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా.
సనాతన ధర్మాన్ని కొన్ని భక్తి ఛానల్స్ నుంచి కాపాడుకోవాలి. లేకపోతే కొన్నాళ్ళకి సనాతన ధర్మం అంటే ఏమైపోతుంది అంటే బ్రాందీ బోస్ చేసే పూజలు, మేకల్ని కోళ్ళని కోసిపెట్టే నైవేద్యాలు, ఇవే కొంతమంది జ్యోతిష్యం పేరుతోటి చేసే నగ్న పూజలు, యోని పూజలు, ఇవే సనాతన ధర్మం అని చెప్పేసి సనాతన ధర్మానికే పెను ప్రమాదం తెచ్చే అవకాశం ఉంది. కొంతమంది అయితే 4 ఇలాచీలు జేబులో పెట్టుకుంటే 1,00,000 వస్తుంది, 4 చపాతీలు నల్లకొక్కకి అమావాస్య రోజున పెడితే అప్పులు తీరిపోతాయి, లేకపోతే బల్లితోక తీసుకెళ్లి జిల్లేడు చెట్టు కడితే శత్రుపీడలు పోతాయి అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఇలాంటి అశాస్త్రీయమైన మాటలు చెప్పే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రతి ఛానల్ వల్ల కూడా రేపు ధర్మానికి ప్రమాదమే. కాబట్టి వాటన్నిటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి. జాతీయవాద దృక్పథం ఉన్న ఛానల్స్లో వచ్చే విశేషాలని మాత్రమే పరిగణలోకి తీసుకోండి. సనాతన ధర్మంలో, మళ్ళీ చెప్తున్నా, సనాతన ధర్మంలో మూఢనమ్మకాలు లేవు. ఇది ఘంటాపదంగా ప్రతి ఒక్కళ్ళు చెప్పొచ్చు. సనాతన ధర్మంలో చెప్పిన ప్రతి ఆచారం వెనకాల కూడా సాంకేతికమైన, సామాజికమైన, మానసికమైన, భౌతికమైన ఈ కారణాలన్నీ కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి. ఇటువంటి కారణాలు లేకుండా గుడ్డిగా చెప్పిన ఆచారాలు, గుడ్డిగా ఏర్పాటు చేసిన ఆనవాయితీలు ఏమీ లేవండి. దయచేసి ఇలాంటి ఛానల్స్ మాయలో పడి ధర్మానికి హాని చేయకండి. అటువంటి పరిహారాలు, ప్రయోగాలు పాటిస్తూ, అంటే కొంతమంది దొంగ జ్యోతిష్కులు, దొంగ స్వాములు కూడా టీవీల్లో వచ్చే శిష్టారాజ్యంగా పరిహారాలు చెప్తున్నారు. ఎయ్యి పడితే అవి చెయ్యొద్దు, నష్టపోయి ఆనక నిందని ధర్మం మీదకి నెట్టొద్దు. జై శ్రీరామ్. వారు చెప్పినటువంటి దాంట్లో పురాణాల్లో క్షేత్రానికి సంబంధించినటువంటి అంశాలు చెప్పండి అని అంటే మనమంతా కూడా సుందరకాండ పారాయణ చేస్తాం, సుందరకాండ ప్రవచనాలు వింటాం. అందులో ఒక శ్లోకం ఉంటుంది, ఆంజనేయ స్వామి స్వయంగా చెబుతాడు. అప్పటి వరకు కూడా మొన్న 2014 వరకు పాకిస్తాన్ ఏదో మన వాళ్ళు పెద్దగా చూపిస్తూ ఉండేవారు. పాకిస్తాన్ అంటే అమ్మో ఇండియా పాకిస్తాను యుద్ధమా అన్నంత స్థాయిలో మనతో సమానమైన దేశము అనేటటువంటి భావన ఉండేది చూసారా. అదేవిధంగా సుందరకాండ జరిగేంత వరకు కూడా రావణాసురుడు అని అంటే ఆయన ఏదో పెద్ద రాక్షసుడు, మహాబలవంతుడు అనేటటువంటి ఒక భావన ఉండేది. అప్పుడు ఆంజనేయ స్వామి ఒక మాట చెబుతాడు, చాలా అద్భుతంగా ఉంటుంది. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్. ఒక్క రావణాసురుడు కాదు, 1000 రావణాసురుళ్ళు వచ్చినా కూడా నా ముందు యుద్ధంలో నిలవలేరు. శిలాభిస్తూ ప్రహరత పాదపైశ్చ సహస్రశః. నాకు అన్ని ఆయుధాలే, నాకేమీ ప్రత్యేకమైనటువంటి ఆయుధం ఉండాల్సినటువంటి అవసరం లేదు. రాళ్ళు, రప్పలు, కొండ, కోన, చెట్లు, చేమలు అన్నీ ఆయుధాలే. ఆయుధం ఉంటే దాని ఒక్కదాంతోనే చేయాలి యుద్ధం. కానీ ఆంజనేయ స్వామి అలా వస్తాడు. రావణాసురుడో లేకపోతే ఆ అక్షకుమారుడు వచ్చాడు అనుకోండి, వాణ్ణి సంహరించాలి అని అంటే అటు ఇటు చూస్తాడు. అక్కడ చెట్టు ఉంటుంది, తీసి వేసాడంటే అయిపోయింది. ఆంజనేయ స్వామిలో ఉన్నటువంటి క్షాత్రం ఏమిటి, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమిటి, అసలు చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే రావణాసురుణ్ణి ఆంజనేయ స్వామి అట ఒక్క గుద్దుతో చంపగలిగేటటువంటి శక్తిని కలిగి ఉన్నట్ట. కానీ ఈ యొక్క ఆ ఘనత ఏదైతే ఉందో అది నా స్వామి అయినటువంటి రామచంద్రుడికి రావాలి అని అన్నాడు ఆయన. అంతేకాదు రావణాసురుడు రాముడి చేతిలోనే చావాలి, అదే విధి కావున అలా జరగనివ్వండి అని ఆయన స్వామి భక్తిని చూపిస్తాడు. ఇక్కడ ఏదో మనం రాముడిని తక్కువ చేయటం లేదు, కానీ ఆంజనేయ స్వామి చెప్పినటువంటి క్షాత్ర అంశాలు మనం గుర్తించాలి. భీముడంతటి వాడు, మహాభారత కాలానికి భీముడు చాలా బలవంతుడు, మనందరికీ తెలుసు. పొరపాటున ఆవిడ శిఖరం పైన లోయ పక్కగా ఉండి పిల్లాడికి పాలిస్తూ ఉంటుంది. భీముడికి దూరంగా ఒక సింహం వచ్చి గాండ్రించేసరికి బెదిరిపోయి పిల్లవాడిని వదిలేస్తే లోయలో నుంచి కింద పడిపోతాడు. చంటి పిల్లవాడు, 5 నెలల్లో ఎంతో ఉంటుంది వయసు. కింద పడతాడు, కింద ఒక బండరాయి మీద పడతాడు. ఆ బండరాయి బ్రద్దలైపోతుంది తప్ప ఈ చంటి బిడ్డకి ఏమీ కాదు. భీముడి శక్తి అలాంటిది. అలాంటి భీముడు ఆంజనేయ స్వామి యొక్క తోకను కదిలించలేకపోతాడు, అంతటి శక్తిమంతుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని మనం పూజించి, మనం ఆంజనేయ స్వామికి వడమాలలు వేసుకుని ఆంజనేయ స్వామికి అష్టోత్తరాలు చేసి ఇంటికి వచ్చి మనం కాలక్షేపం చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఆంజనేయ స్వామిలో ఉన్నటువంటి క్షాత్ర గుణాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఇక చివరిగా నేను ఈరోజు ఒక అంశాన్ని చెప్పబోతూ ఉన్నాను. మీలో ఎంతమందికి పెళ్ళయిందండి? పెళ్ళయిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, మీకు పెళ్ళైన తర్వాత ఒకళ్ళో ఇద్దరో సంతానం కలిగి ఉంటారు. సంతానం, ఇద్దరి కంటే ఎక్కువ సంతానం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ?
ఇద్దరికంటే ఎక్కువ సంతానం హిందువుల్లో ఉండేటటువంటి అవకాశం లేదు. ఎందుకు అనంటే ఇద్దరు పుట్టిన వెంటనే ఆసుపత్రుల్లో డాక్టర్లే బలవంతంగా 4 చీవాట్లు పెట్టి 4 తిట్లు తిట్టేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేస్తూ ఉన్నారు. ఇదే డాక్టర్లు ఇవే ఆపరేషన్లు ఇతర మతాల వాళ్ళకి ఎందుకు చేయించటం లేదు? అలా చేయించి ఉంటే కనుక డాక్టర్లు కనుక అంటే డాక్టర్లు కూడా కేవలం ఈ యొక్క కుటుంబ నియంత్రణ హిందువులకు మాత్రమే అవసరము అని భావిస్తూ ఉన్నారా? ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాల్సిందే. చట్టం అనేది ఎల్లప్పుడూ సమానమే. చట్టం ముందు అందరూ సమానులే అని మనం సినిమాల్లో వింటూ ఉంటాం. సత్యమా అండి అది? సత్యం కానే కాదు. చట్టం ముందు కొందరు ఎక్కువగా సమానులవుతారు, కొందరు తక్కువగా సమానులవుతారు. అందుకే చట్టం అనేటటువంటిది సమానంగా ఉండాలి అనే మళ్ళీ నేను వస్తే అది చేస్తాను అని ఆయన చెబుతూ ఉన్నాడు. మళ్ళీ రప్పించండి, చేయించండి, రప్పిద్దాం, చేయిద్దాం. నేను ఉండేది తెలంగాణలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కాదు, వేరే రాష్ట్రంలో ఉంటాను. అక్కడ ఓటు వేసి వచ్చేసాను, అయిపోయింది. ఇక మీ పని నేను ఓటు వేసి మీరు వేయండి అని చెబుతూ ఉన్నాను. ఇప్పటికీ కూడా ఉంది, చూడండి. అందువలన ఈ విషయాలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కనీసం ఇంటి నుండి కదిలి ఈ యొక్క మాట నేను ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, నాకు ఒక మిత్రుడు ఉన్నాడు. అతని పేరు చెప్పను. అతను గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. అతనికి మొదట కవల పిల్లలు పుట్టారట. వేద విద్వాంసుడు. 2 కొడుకులు పుట్టారు. 2 ఎందుకు, ఇంకొకళ్ళు ఉంచుకుందాము అని 3వ కొడుకును కూడా ఆయన పొరపాటున కన్నాడు. అంతే. ఇంకా అప్పుడు ఆసుపత్రికి వెళ్ళేసరికి డాక్టర్లు అందరూ కూడా ఈ వేద పండితుడి మీద పడ్డారు. పడి అసలు బుద్ధి లేదా, మీరు నిరక్షరాస్యులు, ఇల్లెడ్యుకేటెడ్, అవి ఇవి అన్ని మాటలు మాట్లాడి బలవంతంగా కుటుంబ నియంత్రణ చేసేసారట. ఇదే కుటుంబ నియంత్రణ ఇతర మతాలకు ఎందుకు చేయటం లేదు? ఇది ప్రశ్నించేటటువంటి తత్వం మనకు రావాలి. అందరికీ సమాన చట్టాలు ఉండాలి. డబ్బులు దేవాలయాల నుండి తీసుకుంటే చర్చిల నుండి తీసుకోవాలి, మసీదుల నుండి కూడా తీసుకోవాలి. అంతేకాని దేవాలయాల నుండి మాత్రమే తీసుకుని వాటికి ఇస్తాము అనంటే ఇది సమానత్వం ఏమిటి? తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి డబ్బులతో ఇతర మతాల వాళ్ళని ఎలా పోషిస్తారు? అదేవిధంగా తిరుపతిలో రోడ్లు వేయాలి అంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళ డబ్బులు, ఆ రోడ్డు మాత్రం అందరూ వాడుకుంటారు. ఈ విషయాలన్నీ కూడా మనం ప్రశ్నించాలి. వాళ్లను ఎక్కువగా చూసేస్తున్నారు అని మనం ఏదో బాధపడడం లేదు. అందరినీ సమానంగా చూడండి అని మాట్లాడుతున్నాం. సమానత్వాన్ని కోరుతూ ఉన్నాము, ఇంతే. మీరు కూడా సమానత్వాన్ని కోరండి. ఎవరైతే సమానత్వపు చట్టాన్ని తీసుకొస్తాము అని చెబుతూ ఉన్నారో వాళ్లకు ఓటు వేయండి. రైట్. ఎలా జరిగింది వింటూ ఉంటే ఇంకో 2-3 గంటలైనా సరే వినాలనిపిస్తున్నది, కానీ ఆల్రెడీ లేట్ అయింది. వారు అక్కడికి ఎక్కడికో వెళ్ళాలి మళ్ళీ. ఇప్పుడు 10:40కి ఫ్లైట్ కూడా ఉందట మళ్ళీ తిరిగి అక్కడికి. సో ఎనీ క్వశ్చన్స్ అడిగితే టక టక డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ అడగాలి. ఎస్ మైక్ ప్లీజ్. ఇదిగో. యాక్చువల్లీ టాపిక్ వచ్చేసి క్షాత్రం కాబట్టి నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. ఏంటంటే భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఇండియాలో మన పక్కన ఇంట్లో పుట్టాలనుకుంటారంట. పాకిస్తాన్ అయితే ప్రతి ఒక్కరు ఇంట్లో పుట్టాలనుకుంటారంట. మన ఇంట్లో అంబానీ పుట్టాలి, పక్కింట్లో శివాజీ పుట్టాలి. అందరి కోరిక అదే కదండి. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు కూడా అమోఘన్న ఇంటర్వ్యూలో చెప్పారు కదా, పురాణాల్లో కానీ ఎక్కడ కూడా బ్రాహ్మణుడిని రిచ్గా లేరు కూడా. ఎక్కడ విన్నా కూడా పేద బ్రాహ్మణుడే అని అంటారు. సో ఇప్పుడు ఒక బ్యాచ్ వచ్చేసి బ్రాహ్మిన్స్ని టార్గెట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఒక శ్లోకం ఏదో మనుస్మృతిని తీసుకొని వస్తారు. మనుస్మృతి ఈ యుగానికి సంబంధించింది కాదు. సో పరాశర స్మృతి కదా. సో అలాంటి మనుస్మృతి ఇప్పటికీ ఇంకా మనం పాటించాలా? అందులో నుంచి ఉన్న శ్లోకాలకి మనం ఇంకా రెస్పాండ్ అవ్వాలా? ఎందుకు అంటే ఒక పరశురాముడు ఆయుధం పట్టుకుంటేనే లోకం తట్టుకోలేకపోయింది, కానీ ఇప్పుడు బ్రాహ్మణుడి చేతిలో ఆయుధం పెట్టలేం. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే, వాళ్ళని కాపాడుకోవడానికి మేము క్షత్రియులం అవ్వాలా, లేకపోతే బ్రాహ్మణుడే క్షత్రియుడిలాగా ఫైట్ చేయాలా? బ్రదర్ మీ పేరు? ప్రమోద్. ప్రమోద్ గారు కూర్చోండి ఒక్క నిమిషం అండి.
యాక్చువల్లీ మీరు అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరికీ తెలియాల్సింది కూడా. ఈ రోజున ప్రతి మతంలో కూడా వాళ్ళ మత పెద్దలు కొంతమంది ఉంటారు. వాళ్ళ వ్యవస్థల్ని ఎవరు కాపాడుకుంటున్నారండి? ఆ మతస్థులే కాపాడుకుంటున్నారు. చర్చి ఫాదర్ ఉన్నాడు, ఆడికి కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి, కానీ ఆడికి దశంభాగాలు తీసుకెళ్ళి ఎందుకు ఇవ్వాలి? ఆడు వేరే పని ఎందుకు చేసుకోడు? ఎందుకంటే ఆడు అన్ని పనులు పక్కన పెట్టేసి ఆ మతాన్ని ప్రచారం చేయటం, దాన్ని బతికించడం ఆడి పని కాబట్టి. అలాగే మసీదులో పనిచేసేవాడు ఉంటాడు, వాడిని ఎవరు పోషిస్తున్నారు? ఆ మతస్థులే పోషిస్తున్నారు. ఇప్పుడు బోనస్గా ప్రభుత్వాలు కూడా వాళ్ళిద్దరిని పోషిస్తున్నాయి మన డబ్బులతోటి. మరి మన ధర్మాన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఎవరు? అప్పుడిప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ లేదు, విహెచ్పి లేదు, హిందూ జనశక్తి లేదు, శివశక్తి లేదు, రిఫ్లెక్షన్ లేదు, ఏదీ లేదు. అయినా సనాతన ధర్మం ఇక్కడ దాకా వచ్చింది అంటే కారణం ఏంటంటే మనకంటూ ఒక ఆలయం ఉంది, ఆలయంలో ఒక అర్చకుడు ఉన్నాడు కాబట్టి ఆ అర్చక వ్యవస్థని మనమే కాపాడుకోవాలి. ఈ రోజున హిందువులకి ఆలని రీరైట్ చేయించాలండి. అమ్మ ఆవు అని చెప్పకూడదు, అర్చకుడు ఆలయం అని చెప్పేసి నేర్పించాలి. ఆ అంటే అలా తీసుకెళ్తేనే సనాతన ధర్మం మళ్ళీ బ్రతుకుద్ది. ఈ రోజు అందరినీ వదిలిపెట్టేసి ఒక్క బ్రాహ్మణ వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అంటే ఆ ఒక్క వర్గం వీళ్ళ ఆగడాలకి ఎంత అడ్డుకట్టగా ఉందో మీరు చూడండి. ఈ రోజున మీరు జీన్స్ వేసుకొచ్చారు, నేను జీన్స్ వేసుకొచ్చాను, చక్కగా క్రాఫింగ్ చేయించుకుని వచ్చాను. ఆయన పంచగట్టు కట్టుకుని సిక్క పెట్టుకుని ఎందుకు? ఆయన కూడా స్టైల్గా చేసుకుని చక్కగా ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకుని తిరుగుతూ చేసుకోవచ్చుగా. లేకపోతే ఈ జిహాదీ గ్యాంగుల్లాగా బైక్లు వేసుకుని అమ్మాయిలతో తిరగవచ్చుగా. ఆయనకేం అవసరం? పొద్దున్నే చన్నీళ్ళ స్నానం చేయటం, లేకపోతే సాత్విక ఆహారంతో ఉండటం, నియమబద్ధమైన జీవితం గడపటం, ఆయన సుఖపట్టం చేతకాకనా? మన ధర్మం కోసం వాళ్ళు సుఖాలను త్యాగం చేస్తున్నారు. అలాంటి వ్యవస్థని మనం కాపాడకపోతే ఎవరు కాపాడతారు? వాళ్ళని కాపాడటానికి మనం క్షత్రియులే కాదు, అవసరమైతే రాక్షసులు కూడా అవ్వాలి. ఒక్కోసారి తప్పదు, ఖచ్చితంగా ఇది జరగాల్సి ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏదో అడిగారు మీరు క్వశ్చన్, ఇంకోటి మనుధర్మ శాస్త్రం గురించి టాపిక్. సీరియస్లీ ఇది మనం మాట్లాడుకోవాలండి. ఎందుకంటే మనుధర్మ శాస్త్రమే కాదు, ప్రతి దానిలో కూడా మనం చూసే యాంగిల్ని బట్టే ఉంటుందండి, మనం చూసే కోణాన్ని బట్టే మనం చెప్పేది కూడా ఉంటుంది. ఈ ఎర్ర కుక్కలు బులుగు కుక్కలు మనకి చెప్తున్న విధానాలను బట్టి మనకు ఇప్పుడు అన్ని తప్పుగా కనపడుతున్నాయి, కానీ మనం అనుకున్నంత కఠినంగా, మనం అనుకున్నంత ఘోరంగా, నీచంగా మన శాస్త్రాలు లేవండి. ఉదాహరణకి మహాభారతంలోనే ఒక మాట తీసుకున్నాం. ధర్మరాజు భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు వచ్చేసి తాతగారు ఇప్పుడు నాకు కొన్ని ధర్మసూత్రాలు మీరు చెప్పండి, అసలు రాజు అనేవాడు ఎట్లా ఉండాలి అని చెప్పేసి అడిగాడు. ఆయన రాజు అనేవాడు ఎట్లా ఉండాలో చెప్పే క్రమంలో ఇదిగో బ్రాహ్మణుడు శూద్రుడి ఇంట భోజనం చేస్తే అశుద్ధం తిన్నట్టే అని చెప్పేసి చెప్పాడు భీష్ముడు. మరి శూద్రులు అవమానించడం కాదా? అవమానించడం కాదా? ఒకసారి చెప్పండి. అవమానించడం అనేవాళ్ళు చేయొద్దండి కదా. కానీ అక్కడ రాజుకు చెప్పే ధర్మాల్లో బ్రాహ్మణుడు తిండి గురించి ఎందుకు వచ్చింది టాపిక్? ఎందుకు వచ్చింది అంటే పూర్వం బ్రాహ్మణులని పోషించటం అనేది రాజు బాధ్యత. బ్రాహ్మణులు ఇప్పట్లాగా సంభావనల మీద బ్రతికే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజాస్థానంలో లేకపోతే రాజుల యొక్క సపోర్ట్ తోటి సంతోషంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఊర్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తెలిసిన శాస్త్రం ఆధారంగా వాతావరణం ఎప్పుడు మారుతుంది, విత్తనాలు ఎప్పుడు వేసుకోవాలి, కోతకు ఎప్పుడు తీసుకోవాలి, లేకపోతే నీ ఇంట్లో క్రతువులు ఏమన్నా పెట్టుకోవాలంటే ఎప్పుడు పెట్టుకోవాలి, ఇవన్నీ జ్యోతిష శాస్త్రం ఆధారంగా కాలాన్ని గుణించి చెప్పేవాళ్ళు. దానికి వాళ్ళు ఏ సంభావన తీసుకునేవాళ్ళు కాదు. వాళ్ళని పోషించాల్సిన బాధ్యత రాజుది కాబట్టి రాజు ఆ డ్యూటీ సక్రమంగా చేస్తే వీళ్ళు అర్చకులు పురోహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేస్తారు. కానీ ఎప్పుడైతే పురోహితుడు రాజు దగ్గర నుంచి వచ్చేవి రాకపోతే శూద్రుడి దగ్గర ఏమైనా జాతకం చెప్పాక నాకు 10 రూపాయలు ఇవ్వు అంటాడేమో. శూద్రుడు అంటే ఎవరు? సమాజ నిర్మాణానికి దోహదం చేస్తున్న శ్రామికుడు. ఒక శ్రామికుడి దగ్గర నువ్వు తింటున్నావు అంటే నువ్వు అశుద్ధం తిన్నవాడితో సమానము అని చెప్పేసి బ్రాహ్మణుడికి కండిషన్ పెట్టారు. అక్కడ శూద్రుడిని అవమానించలా. కానీ మనకు చెప్పే కుక్కలందరూ మనకేం చెప్తారు? అదిగో శూద్రుడి ఇంట్లో అన్నం తింటే పెంట తిన్నట్టు అని చెప్పేసి. శూద్రుడి ఇంట్లో అన్నం తింటే కాదు, శూద్రుడి సొమ్ము తింటే. శూద్రుడు సొమ్ము తినే పరిస్థితి అర్చకుడికి రాకుండా చూడాల్సింది ఎవరు? రాజు. కాబట్టి రాజధర్మాల్లో రాజుకు చెప్పారు, నువ్వు బ్రాహ్మణుల్ని బాగా చూసుకోరా బాబు, వ్యవస్థలన్నీ సవ్యంగా సాగుతాయి అని చెప్పేసి. మనం ఇది చెప్పరు, ఇదంతా చెప్పరు మనకి, ఆ ఒక్కలైన చెప్పేస్తారు. ఇలాగే ప్రతి శాస్త్రము, మనుధర్మ శాస్త్రం ఇందాక అన్నారు, మనుధర్మ శాస్త్రం ఆ యుగానికి సంబంధించిందని. ఆ యుగానికి సంబంధించిందైనా సరే ఇప్పటికీ కూడా మనకి ఆచరణీయం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆదరణీయమే. ఎందుకంటే ఆడెవడో పాత నిబంధనని పెట్టుకున్నాడు, అది సిరిగి సర్వనాశనం అయిపోయి సంకనాకపోయినా సరే ఇప్పటికీ కూడా పుస్తకంలో పెట్టుకుని ఏమన్నా తేడా వస్తే అదంతా పాతదండి అంటాడు. మరి పాతదైనప్పుడు నువ్వు ఎందుకు దాచుకున్నావు? నా ధర్మశాస్త్రాన్ని మాత్రం నువ్వు తగలబెడతావా? పాతదైనా సరే పనికి రాకుండా పోయినా సరే నా మను ధర్మశాస్త్రం అది.
నా పూర్వీకులు నా కోసం రాసిన రాజ్యాంగం అది. ఇప్పుడు నేను అనుసరించకపోయినా దాన్ని ఆదరిస్తాను, మర్యాదగా చూసుకుంటాను. ఇంకొకటి ఉంది, ఇప్పుడు నార్మల్గా మనము మనుస్మృతికి సంబంధించి నేను ఒక పద్యాన్ని మీకు చెప్తాను. అది విన్న తరువాత మనుస్మృతి ఈ కాలానికి అవసరమా కాదా అనేది చెప్పండి. గురువుల అనుగ్రహంతో హిందూ శతకం అని నేను ఒక శతకాన్ని రాయడం జరిగింది. ఆ శతకంలో నుండి ఒకే ఒక పద్యం, ఇంకెక్కువ చెప్పను. అదేమిటి అంటే కనుక, విద్య వైద్యమటులే చట్టంబు సైతమున్, విద్య వైద్యమటులే చట్టంబు సైతమున్, జనులకివ్వమనిరి ధనము లేక, జనులకివ్వమనిరి ధనము లేక, మనుగు చెప్పినట్టి మాటలే మంత్రముల్, మనుగు చెప్పినట్టి మాటలే మంత్రముల్, హిందూ ధర్మమునకు వందనమ్ము అని ఆ యొక్క పద్యం. దాని సారాంశం ఏమిటి అంటే, విద్య, వైద్యం, న్యాయం ఈ మూడు కూడా రాజు ప్రజలకు ఉచితంగా ఇవ్వాలి అని మనుస్మృతిలో ఉంది. ఆ వాక్యం ఈనాడు ఆచరణీయమా కాదా? అంతేకాదు, మీ అందరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. ఒక్కసారి ఫిలిప్పీన్స్ నేషనల్ అసెంబ్లీ ముందు ఒక స్టాట్యూ ఉంటుంది. అదేమిటి అనేది చూడండి. అంటే మనం పార్లమెంట్ అంటాం, వాళ్ళు నేషనల్ అసెంబ్లీ అంటారు. వాళ్ళు నేషనల్ అసెంబ్లీ ముందు వాళ్ళు మనువు విగ్రహాన్ని పెట్టుకున్నారు. మనువు విగ్రహాన్ని పెట్టుకుని దాని కింద మానవాళికి న్యాయ సూత్రాలను అందించినటువంటి మొట్టమొదటి మహనీయుడు అని దాని మీద వ్రాసి ఉంటుంది. వాళ్ళు విగ్రహాలు పెట్టుకుంటారు, మనమేమో ఆయన రాసిన పుస్తకాలు తగలబెడుతూ ఉంటాం. ఇంకొక మాట అండి, యాక్చువల్లీ చాలామంది మనుధర్మశాస్త్రం గురించి మాట్లాడేటప్పుడు నీతులు చెప్తా ఉంటారు మనకి. మనుధర్మశాస్త్రంలో అట్లా ఉంది, ఇట్లా ఉంది అని చెప్పేసి. ఇంతకీ నువ్వేడురా అంటే, మేమంతా మానవతావాదులు అండి, హ్యూమనిస్ట్స్ అని చెప్పేసి చెప్తారు. అసలు ఈ దరిద్రుడికి అర్థం కాదు ఏంటంటే, మానవ శబ్దం ఎట్లా వచ్చింది? మన్యోద్భవం మానవ, మనవు నుంచి వచ్చిన వాళ్ళే కదా మానవులందరూ కూడా. ఆ పదాన్ని పక్కన పెడతాడు. ఎందుకు చెప్పలా, సంస్కృతం వద్దాడికి, కానీ సంస్కృత పదాలు ఆడి సంస్థ పేర్లు ఆడి పేర్లు కూడా ఉంటుంది. అట్లాగే ఉంటుంది ఇది కూడా అండి. ఇంకోటి, సినిమాల్లో పెద్ద డైలాగ్ చెప్తారు, ఎత్ర నాద్యంత పూజంతే రమంతే తత్ర దేవత అని. అది ఎవరు చెప్పారు? మన మనువు కాదా చెప్పింది? అండ్ స్త్రీ స్వాతంత్రం అర్హత అని పట్టుకుంటారు. స్వాతంత్రం లేదు అని చెప్పి స్త్రీలకు చెప్పాల. స్త్రీ ప్రతిసారి కూడా స్త్రీకి ఎవరో ఒక రక్షణ ఉంటే ఆవిడ సేఫ్ అంటారు. ఈ మాటలు ఇప్పుడున్న జనరేషన్ ఎవరికి నచ్చవు. కానీ ఏదన్నా చిన్న ఘటన జరగంగానే దిశ కేసు, అభయ కేసు, నిర్భయ కేసు అంటూ రకరకాల చట్టాలు కావాలి, కొత్త కొత్త చట్టాలు చేయాలని అడుగుతారు. ఆ చట్టాలతో పనే లేకుండా స్త్రీకి ఒక రక్షణ వ్యవస్థ ఉండాలని చెప్పిందే మనము చేసిన నేరం, ద్రోహం ఏదన్నా ఉంది అంటే. అలాగే సమానత్వం గురించి మాట్లాడతారు. వీడు ఆ పనే చేయాలా, వాడు ఈ పనే చేయాలా అని. వద్దురా బాబు, మీరు అందరూ మానవతావాదులు కదా. ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు కదా. మీ కమ్యూనిస్ట్ పార్టీలో పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా అందరినీ కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు చేసేయండి, కింద కార్యకర్తలు ఎవరో లేకుండా. సరిపోద్దిగా. వ్యవస్థ సర్వనాశనం అయిపోవటానికి ఏమేమి సజెషన్స్ ఇవ్వాలో సజెషన్స్ అన్నీ కూడా ఎర్ర కుక్కల నుంచే వస్తాయండి. ఇంకొకటి, ఇప్పుడు నార్మల్గా మనము ఇంతకుముందు ఎవ్రీడే దేవుడు నామం చెప్పుకోవడం, గుడికి వెళ్ళడం చేసేవాళ్ళం. ఇప్పుడు 1 వీక్ ఒకసారి పెట్టుకుంటున్నాం, నెక్స్ట్ ఒక సంవత్సరంకి వస్తుంది, దాని తర్వాత వెళ్ళడమే మానేస్తాం. ఇప్పుడు ఈ క్రమంలో ఏమవుతుందంటే, చర్చిని గుడిలాగా కట్టేస్తున్నారు, ధ్వజస్తంభాలు పెట్టేసినారు, గీతలు పెట్టేసినారు, గాయత్రి మంత్రంని వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి మనం లెక్క పెడితే, ఇప్పుడు కనుక మనం ఫైట్ చేయకపోతే ఒక 100 సంవత్సరాల తర్వాత ఆ గుడిలకి 100 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఇక్కడ దాన్ని ఎట్లా ఫైట్ చేస్తారు? ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ క్షేత్రం అనేది ఉంటుందా మన దగ్గర? మనం దేవాదాయ శాఖ గురించి మాట్లాడుకోవాలండి. యాక్చువల్లీ ఇందాక ఎవరో క్వశ్చన్ అడిగారు, ఆ బ్రదర్ ఉన్నారో లేదో వెళ్ళిపోయారు తెలియదు, మీరే అడిగారు కదా. దేవాదాయ శాఖ గురించి మాట్లాడుకోవాలండి. గుడి గురించి చూసుకుంటే కనుక, ఆలయం ప్రతిరోజు ప్రతి క్షణం మనం వెళ్ళిన ప్రతిసారి మనకి ఏదో చెప్పాలని ట్రై చేస్తూనే ఉంటుంది. కానీ ఆలయం చెప్పేది కాదు కదా, కనీసం ఆలయంలో అర్చకుడు చెప్పేది కూడా మనం బుర్రకు తీసుకోము. మనం ఎంతవరకు ఏంటి, మన కంఫర్ట్లో మనం గుడికి వెళ్ళాలి. ఏమండి, మన కంఫర్ట్లో మనం గుడికి వెళ్ళాలి. ఆ కంఫర్ట్లో కూడా గుడికి వెళ్ళి ఎట్లా ఉండాలి అంటే, ఫస్ట్ గుడికి వెళ్తాం, వెళ్ళంగానే అర్చకుడిని, ఏమంటే తొందరగా అష్టోత్తరం చేయండి. నీకు అష్టోత్తరం కావాలా, తొందరగా కావాలా? తొందరగా కావాలి అంటే నువ్వు భక్తి నీకు ఎక్కడ కనపడతల్లా. అర్చక స్వామి కూడా వెళ్ళంగానే, సరే అర్జెంట్ అంటున్నారు కదా అని చెప్పేసి 108 చదవాల్సింది ఒక 28 చదివేసి అయిపోయింది వెళ్ళి అంటాడు. మనకు ఆయన 108 చదివాడో 28 చదివాడో తెలియదు. కానీ మనం బయటకు వచ్చేమంటాం, ఈ మధ్య అర్చకులు అందరూ పూజలు సరిగ్గా చేయట్లేదండి అంటారు. అర్చకులు సవ్యంగానే చేస్తారు.
మనం సవ్యంగా వెళ్తున్నామా, సవ్యంగా అడుగుతున్నామా, సవ్యంగా చేస్తున్నామా? మనం ఏది సవ్యంగా చెయ్యం. అండ్ మోరోవర్ ఈ దేవాదాయ శాఖ అనేది వచ్చిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే, మనకి గుడికి వెళ్ళగానే నాకు మీరు అన్నారు చూసారా, గుళ్ళో కానుకలు హుండీలో వేయండి అనే బోర్డు కనపడుతుందని చెప్పేసి. అసలు కానుకలు హుండీలో వేయండి అనే బోర్డు పెడితే పెద్ద దౌర్భాగ్యం. ఎందుకంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి మత స్వాతంత్రం ఉంది. ఆ మత స్వాతంత్రాన్ని అనుసరించి వాడి మతాన్ని వాడు స్వేచ్ఛగా పాటించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు. కానీ మన పరిస్థితి ఏంటి? మన మత స్వేచ్ఛ చాలా ఖరీదైంది. ఎక్కడ మొదలవుతుంది ఆ ఖరీదంటే, బయట బండి పార్కింగ్ చేసే దగ్గర టికెట్తో మొదలవుతుంది. తర్వాత చెప్పుల స్టాండ్ టికెట్, లోపలికి వచ్చిన తర్వాత దర్శనం టికెట్. ఒట్టి దర్శనం చాలదంటే అర్చన కోరేటు, అభిషేకం కోరేటు, అష్టోత్తరానికి కోరేటు, సహస్రనామానికి కోరేటు. ఇవన్నీ కాకుండా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత, గుడి బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం అనేది ఆనవాయితీ. గుళ్ళో ప్రసాదం మనకి ఎప్పుడు పెడతారు? 10 రూపాయలు పెట్టి పులిహోర, లేకపోతే 5 రూపాయలు పెట్టి లడ్డూను కొనుక్కుంటే తప్ప మన ముఖానికి ప్రసాదం కూడా దొరకదు. ఇది మన దేశంలో మన బతుక్కున్న మత స్వేచ్ఛ. అంటే మనం కట్టాల్సిన ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్సులు, లేకపోతే ఇంకేదో జిఎస్టీలో ఏ ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కట్టేసిన తర్వాత మన జేబులో మిగిలిపోయిన డబ్బులతో మనం గుడికి వెళ్తే, లాక్కోవాల్సిన డబ్బులన్నీ దేవాదాయ శాఖడు లాక్కున్న తర్వాత మన చివరాఖరి రూపాయలు ఉంటాయి, 10 రూపాయలు, 100 రూపాయలు, ఆ డబ్బు మనం ఎట్లా వాడాలో కూడా వాడే చెప్తాడు. కానుకలు హుండీలోనే వేయాలంటాడు. హుండీలో వేయకపోతే నేను చెత్త కుండీలు వేసుకుంటుంది, నా డబ్బు నువ్వాడు అడగటానికి. కానుకలు ప్లేట్లో వేయరాదంటాడు. ప్లేట్లో కాదు, నేను తీసుకెళ్ళి ఏట్లో వేసుకుంటాను, నా డబ్బు నా ఇష్టం, నువ్వెవరు అడగటానికి. దీనికి దేవాదాయ శాఖను క్వశ్చన్ చేయడానికి ఎవరు ముందుకు రారు. మన పని ఏంటి? దేవాదాయ శాఖ కంట్రోల్లోకి వెళ్ళటం వల్ల జరిగింది ఏంటి చెప్తానండి. ఇన్ని రకాలుగా మన దగ్గర నుంచి దోపిడీ చేసిన డబ్బుల్లో నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్కు పంపే ముందు 21% కామన్ గుడ్ ఫండ్, సర్వశ్రేయో నిధి అని చెప్పేసి ఈ డబ్బుల్ని ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ సర్వశ్రేయో నిధి నుంచి ఏం చేస్తారు? జీర్ణమైపోయిన దేవాలయాలు, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి దూపదీప నైవేద్యాలు లేని దేవాలయాలకి ఆర్థిక సహాయం చేస్తామంటున్నారు. ఆర్థిక సాయం అంటే ఎంత చేస్తారో తెలుసండి? అట్లాంటి ఆలయాలకి 5,000 రూపాయలు ఒక ఆలయానికి. అందులో 2,000 రూపాయలు, అంటే మొన్నటిదాకా 3,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 5,000 చేశారు. 5,000లో 2,000 రూపాయలు దేవాలయాల యొక్క పూజా సామాగ్రి కొనుక్కోవటానికి, మిగతా 3,000 రూపాయలు అర్చకుడి యొక్క గౌరవ వేతనము. ఇది గుర్తుపెట్టుకోండి బాగా, గౌరవ వేతనం. ఎందుకంటే ఈ రోజు మన జాతీయ సగటు ప్రకారం ఒక వ్యక్తి కంఫర్టబుల్గా బతకాలంటే 122 నుంచి 150 రూపాయలు కావాలి ఒక వ్యక్తి బతకటానికి. మరి అర్చకుడికి తన కుటుంబం మొత్తానికి వెళ్ళి రోజుకు 100 రూపాయలు ఇచ్చి గౌరవ వేతనం అంటున్నారు. ఏ రకమైన గౌరవ వేతనం అంటే రోజుకు 100 రూపాయలు? కానీ మనం ఎప్పుడన్నా మన అర్చకుడి సమస్య గురించి మనం మాట్లాడతామా? అర్చకుడు ఈ మధ్య కమర్షియల్ అయిపోయారండి, కానుకేస్తే తప్ప శటకోపం పెట్టట్లేదు. ఇదే మనం చేసే విమర్శ. కానీ శటకోపం పెట్టాలంటే కూడా కానుకేస్తే బాగుండు అనుకునేంత దయనీయ స్థితికి అర్చకుడు వచ్చాడు అంటే దానికి కారణం ఎవరండి? దేవాదాయ శాఖ కాదా? ఈ 21% అయిపోయిందా? లేదు. మళ్ళీ 5% ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్, ఇంకో 3.5% అర్చక వెల్ఫేర్ ఫండ్ అని చెప్పేసి ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. మొత్తం 29.5%. అంటే మనం వేసే 100 రూపాయల్లో 29.5 రూపాయలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ఇది జీర్ణమైపోయిన దేవాలయాలకి నిర్వహణ కోసము, అర్చకుల సంక్షేమం కోసం. అలాంటప్పుడు మరి మిగతా 70 రూపాయలు 50 పైసలు అకౌంట్లో సేఫ్గా ఉండాలిగా. ఇప్పటిదాకా వచ్చి దేవాదాయ శాఖ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి స్టాండ్ అలోన్ స్టేట్మెంట్ ఒకసారి రిలీజ్ చేయమని చెప్పండి. ఆదాయానికి సంబంధించి రిలీజ్ చేస్తే దేవాదాయ శాఖ అకౌంట్లో ఉండే డబ్బులు పెద్ద సున్నా. అరే నువ్వు గుడి బాగు చేయడానికి, గుడి నిర్వహణకి 21 రూపాయలు తీసుకుని, అర్చకుడి కోసం 3.5 రూపాయలు తీసుకుని, నీ అధికారులు, నువ్వు పెట్టిన అధికారుల కోసం 5 రూపాయలు తీసుకుని, మరి మిగతా 70 రూపాయలు ఏం చేస్తున్నావు? పప్పు బెల్లాలు కింద పంచుతున్నారు. కరోనా టైంలో చూస్తే 7,000 మంది ఇమాములకి 5,000 రూపాయలు ఇచ్చారు. 29,700 మంది పాస్టర్లకి 5,000 రూపాయలు ఇచ్చారు. వీళ్ళిద్దరూ మైనారిటీలు అండి, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు. అదే అర్చకులకి ఎంతమందికి ఇచ్చారు తెలుసా? 31,000 మందికి. అంటే ఈ దేశంలో 80% ఉన్న హిందువులకు సంబంధించిన అర్చకులు 31,000 మంది. ఈ రాష్ట్రంలో కేవలం 2.5% ఉన్న క్రైస్తవులకు సంబంధించిన మత పెద్దలు 29,700 మంది. మరి 14% ఉన్న వాళ్ళకేమో 7,000 మంది. ఏమైపోతున్నాయి మన డబ్బులు? ఇంకా లెక్కలు అడగాల మనకి. దోపిడీకి గురవుతున్నాం మనం. అండ్ ఇంకోటి, ఆంధ్రప్రదేశ్లో అయితే మరీ విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున జగనన్న విద్యా దీవెన, జగనన్న చేయూత, వైఎస్ఆర్ వాహన మిత్ర ఇట్లాంటి పథకాలు ఉన్నాయి. ప్రతి పథకానికి కూడా అఫీషియల్గా పథకం పేరు పెట్టి జీవోల ద్వారా ఎండోమెంట్, ఈ కన్సాలిడేటెడ్ ఫండ్లో నుంచి 50 కోట్ల రూపాయలు తీసుకున్నారండి.
ఎండోమెంట్ నుంచి 50 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఎండోమెంట్ డబ్బులు మీరెవరు తీసుకోవటానికి? ఇప్పుడు సార్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు మీ అబ్బా కొడుకుల పేర్లు పెట్టకూడదు. శ్రీ వెంకటేశ్వర వాహనమిత్ర, శ్రీ సరస్వతి విద్యా దీవెన ఇవి పెట్టాలి. మరి అయ్యేందుకు పెట్టలా? మేమంటే లెక్కలేదా? మా ధర్మం అంటే లెక్కలేదా? మా దేవుళ్ళు అంటే లెక్కలేదా? ఏది కాదు, మనలో అడిగేవాళ్ళు లేడు, అంతే. సో క్వశ్చన్ అండి, క్వశ్చన్ చిన్నప్పటి నుంచి మా అమ్మ ఒక స్టోరీ చెప్పేది అనమాట. అంటే పాయింట్ టు చిన్న స్టోరీ. మ్యాటర్ ఏంటంటే మన హిందువులందరిలోనూ ఒక అపోహ సృష్టిస్తున్నారు మన చుట్టుపక్కల వాళ్ళే. ఎప్పుడన్నా మనం మటన్ తిన్నా, చికెన్ తిన్నా దేవుడి పేరు తలుచుకుంటే ఎందుకు తలుచుకుంటున్నావు అనే అపోహ చాలా మందిలో పెంచుతున్నారు. ఇలాగా అంటే మటన్ తిన్నాం జై శ్రీరామ్ అంటే, నువ్వు మటన్ తిన్నావు కదా జై శ్రీరామ్ అంటున్నావు. సో నాకు మా మదర్ దీని గురించి ఒక స్టోరీ చిన్నప్పుడు చెప్పింది. మా మదర్ చనిపోయింది, అది చిన్న 2-3 లైన్స్లో అయిపోద్ది. సో మీరు చెప్పిన తర్వాత నేను చెప్తాను. చెప్పండి మీ గురించి. సో అంటే మా మదర్ చెప్పిన స్టోరీ ఏంటంటే, చిన్నప్పుడు మాకు 2-3 చాలాసార్లు చెప్పినందుకు అది మైండ్లో ఉండిపోయింది. మా మదర్ 98లో చనిపోయింది, కానీ ఆ స్టోరీ ఇప్పటికీ నాకుంది. చాలామందికి ఎప్పుడైతే మటన్ తిన్నావా దేవుడి పేరు తలుచుకోవడం నేను చెప్తూ వస్తుంటాను అనమాట. ఒక వ్యాపారి ఉంటాడండి, ఎప్పుడు దేవుడిని తలుచుకోవడానికి టైం సరిపోదు అనమాట తనకి. ఎప్పుడన్నా దేవుడి పేరు తలుచుకుందామంటే తన టైం సరిపోదు, కానీ పట్టించుకోడు, తన వ్యాపారంలోనే ఉంటాడు. అలా వెళ్తూ ఒక చెప్తారు కదా అంటే మనకు భజనలు అవి చేస్తుంటారు కదా, అతను దేవుడి పేరు ఇలా తలుచుకోవాలి ప్రజలు చెప్తుంటే అతని దగ్గరికి వెళ్ళి ఆ భజన అంతా అయిపోయిన తర్వాత అడుగుతాడు, సార్ నాకు టైం దొరకట్లేదండి దేవుడి పేరు తలుచుకోవడానికి. అంటే టైం దొరకట్లేదంటే ఏం చేస్తావా? నాకు ఇలా సో వ్యాపారం ఉంది, రాత్రి పడుకున్నప్పుడు అదే తప్పుడు, ఎక్కడ అదే తప్పని, నాకు టైం లేదని అంటాడు. సరే మీరు స్నానం చేసేటప్పుడు ఏం చేస్తారండి అంటే, స్నానం చేసేటప్పుడు కూడా డోర్ మీద రాస్తుంటానండి ఏదో ఒకటి లెక్కలో, కానీ నాకు ఆ టైంలో దేవుడు రాదంటాడు. సరే నువ్వు లెటర్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తావని అడుగుతాడు ఆయన. అప్పుడు ఏం రావండాల్సింటే అప్పుడు తలుచుకో అంటాడు. అప్పుడు తలుచుకున్నప్పుడు సరే ఆయన చెప్తున్నాడు కదా అని వీడు మంత శ్రీరామ అనుకుంటూ తలుచుకుంటున్నాడు. అప్పుడే ఆ పక్క నుంచి హనుమంతుల వారు వెళ్తున్నారంట. వెళ్తూ వీడు ఇక్కడ కూర్చుని దేవుడి పేరు తలుచుకుంటాడని ఈపు మీద గట్టిగా ఒకటే కొడతారనమాట. కొడతాడు, అయిపోతుంది. తర్వాత హనుమంతుల వారు శ్రీరాముడు సేవకి వెళ్ళినప్పుడు అక్కడ సీతమ్మ వారు వెనకాల ఆకుతో పసరు రాస్తూ ఉంటుందంట రాముడు వెనకాల. అది అంటే ఎవరో భక్తుడు, నా భక్తుడిని కొట్టారు ఎవరో అని రాముడు చెప్పడం, ఇది అంతరార్థం అండి. అంటే రాముడిని సర్వకాల సర్వావస్థలందు ఎప్పుడన్నా తలుచుకోవచ్చు అని మా అమ్మ చెప్పింది. రాముడినే కాదండి, ఇప్పుడు భగవంతుడి పేర్లన్నీ కూడా మనకు చూసుకుంటే అవన్నీ భగవంతుడి యొక్క లక్షణాలే కదా. ఆ లక్షణాలని ప్రతి క్షణం మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే గుర్తు చేసుకోవటం అంటే గుర్తు చేసుకుని ఏదో తపస్సులాగా అనుకుని ఆ కోరిక తీరాలి ఈ కోరిక తీరాలి అనుకోవటం కాదు. ఆ లక్షణాలన్నీ మనం అలవాటు చేసుకోవాలని చెప్పేసి చెప్పటమే. దానిలో భగవంతుడి పేరు తలుచుకోవడానికి సమయం సందర్భం అంటే మటన్ తిన్నావు కాబట్టి తలుచుకోవద్దు, చికెన్ తిన్నావు కాబట్టి తలుచుకోవద్దు లాంటి విషయాలు భగవద్గీతలో స్వామి చెప్తున్నారు కదండి. అవన్నీ కూడా ఆహార అలవాట్లు. అందులో సాత్వికము, తామసికము, రాజసికము అని చెప్పేసి ఉంటాయి. ఈ రాజసిక ఆహారం నిషిద్ధం అని చెప్పేసి చెప్పలేదు కదా. కొంతమంది అది తింటారు, ఇంకొంతమంది సాత్విక ఆహారం తింటారు. కాబట్టి రాజసిక ఆహారం, తామసిక ఆహారం తినేవాళ్ళు భగవంతుడి పేరు తలుచుకోవద్దని చెప్పేసి మనకి ఎక్కడ ఫోర్బిట్ చేయలేదు కదా. అసలు అదే అట్లేం లేదు. అసలు సర్వకాల భగవంతుడికి శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఎవరి భక్తి స్థాయిని బట్టి వాళ్ళకు ఉంటుంది. ఒకడు బాగా తన్మయత్వంతో లీనమైపోయినాడు, తనకు తాను ఆత్మనివేదన చేసుకుంటాడు. ఏమీ చేయలేని పామరుడు, అది పలకటం కూడా చేతగాని వాడు కనీసం ఎవరన్నా పలుకుతుంటే విన్నా కూడా వాడికి పుణ్యం వస్తుంది. సనాతన ధర్మం అంత ఫ్లెక్సిబుల్ భగవంతుడి విషయంలో. జై శ్రీరామ్.